శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ముస్లింలు మరియు క్రైస్తవుల జ్ఞాన చర్చలో భాగంగా చర్చించబోయే శీర్షిక కర్మ అనే అంశంపై ఈరోజు చర్చ జరగబోతోంది. మొదటగా ముస్లిం సోదరులు అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లోని 35వ సూరా 18వ ఆయత్ గురించి వివరిస్తారు. తర్వాత క్రైస్తవ సోదరులు లూకా సువార్త 12వ అధ్యాయం 25వ వచనం గురించి వివరిస్తారు. నమస్కారం. ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులను జేయ బయల్బడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు పవిత్ర ఖురాన్ గ్రంథం నుంచి మనకిచ్చిన ఆయత్ చూద్దాం. 35వ సూరా ఫాతిర్ సూరా 18వ ఆయత్. బరువును మోసేవాడు మరొకరి బరువును మోయడు. బరువును మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా అతడు సమీప బంధువు అయినా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్త, చూడకపోయినా తమ ప్రభువుకు భయపడే వారిని, నమాజులు నెలకొల్పే వారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. కడకు అందరూ అల్లాహు వైపుకు మరలిపోవలసి ఉంది. ఎవడైనా పరిశుద్ధుడు తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. అవును, పరిశుద్ధత అనేది ఎవరి వారికి స్వయానికి సంబంధించిన విషయం. అంటే బరువును మోసేవాడు వేరొకరి బరువును మోయడు అని చెప్పినప్పుడు ఇది ఖురాన్ గ్రంథంలో వాక్యాలన్నీ సూక్ష్మ జ్ఞానంతోనే ఉన్నాయి. 70%. ఆ 70%లో మనకి ఒక్క సుర అర్థమైనా కానీ మన జన్మ ధన్యమే అని అంటారు స్వామివారు. ప్రతిదీ మనం బయటికి చెప్పుకుంటే ఖురాన్ గ్రంథాన్ని, వాక్యాన్ని, నిజభావం అనేది బయటికి చెప్పుకుంటే ఎక్కడ మనకు పొందన అనేది ఉండదు. ఆధ్యాత్మికంగా అంతరంగంగా చూసుకున్నప్పుడు దానికి సరైన సమాధానం మనకు దొరకగలదు. పరిశుద్ధులు అనే విషయం గురించి మనకు తెలుసు. మనం గత నెలలో కూడా మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధత అంటే ఏమిటి అనే దాని గురించి. పరిశుద్ధులు మాత్రమే ఖురాన్ గ్రంథాన్ని తాకగలరు అనే ఆ టాపిక్లో వస్తుంది మనకి పరిశుద్ధత అంటే ఏమిటి అనేది. ఇక్కడ బరువును మోసేవాడు అని చెప్పినప్పుడు కర్మలు అనుభవించేవాడు. కర్మలే కదా భారాలుగా ఉంటాయి ప్రతి జీవికి. కర్మలనే భారాలు మోసేవాడు. ఎవరైతే భారం మోస్తున్నాడో, కర్మలు అనుభవిస్తున్నాడో అతని కర్మను ఎంత సమీపంగా ఉన్నటువంటి మన కుటుంబీకులు, మనకు దగ్గరగా ఉండేవాళ్ళు, మన మీద ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు ఉన్నా కానీ ఆ బరువును కొద్దిగా అయినా కూడా దించుకోలేరు. ఆ బరువును కొంచెం తీసుకోలేరు అన్నమాట. అంటే మనం సంపాదించిన ఆస్తులు ఏమన్నా ఉంటే తీసుకుంటారేమో కానీ ఇది మాత్రం ఎవరు తీసుకోలేరు. ఎవరంతకు వాళ్ళు స్వయంగా అనుభవించాల్సి ఉండేదే. బరువును మోసేవాడు ఇంకొక బరువును మోయడు, ఇంకొకరిది తీసుకోడు అనమాట. చేత కాదు, మన కర్మలే మనకి అనుభవించే జన్మలు సాలడం లేదు. అంత కర్మ ఉంది మనిషికి. ఇంకా పక్క నుండి తీసుకునేటువంటి స్వేచ్ఛ దేవుడు ఇవ్వలేదు మనకి. ఎవరి కర్మలు వాళ్ళే అనుభవించాలి, ఎవరి పుణ్యాన్ని కూడా వాళ్ళే అనుభవించాలి. ఎట్టి ప్రతిఫలమైనా కానీ దేవుని వైపు నుంచి వచ్చేటువంటి ఈ కర్మలోనిది ఏదైనా పాపమైనా పుణ్యమైనా స్వయంగా అనుభవించేదే తప్ప ఇది ఇంకొకరికి ఇచ్చేకి కాదు, ఇంకొకరిది మనం తీసుకునేకి కూడా కాదు. కాబట్టి ఎవరిది వాళ్ళే మోయాలని చెప్తున్నాడు. కాబట్టి అల్లాహు ఇటువంటి భారాలు మోయకోకుండా, ఎందుకంటే ఎవరికి పంచుకోలేనటువంటి ఇంత
బరువైన భారం, ఎవరూ సహకరించరు. కాబట్టి మనము ఏం చేయాలి? ఇప్పుడు తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? అల్లాహు చెప్పిన మార్గంలో మనం అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని. అల్లాహు చెప్పిన జ్ఞానం ఎలా ఉంటుందంటే, ప్రభువుకు భయపడే వారిని, నమాజులు నెలకొల్పే వారిని మాత్రమే నీవు సావధానపరచగలవు. ఖచ్చితంగా అల్లాహుకు భయపడాలి, నమాజ్ ఆచరించాలి. వాళ్ళు అల్లాహు వైపువే మరలిపోవాల్సి ఉంది. అవును, ఖచ్చితంగా అల్లాహు వైపు మరలిపోవడానికే దైవ గ్రంథాలు తయారు చేసి ఇచ్చారు దేవుడు మనకి. కాబట్టి అల్లాహు తప్ప ఈ కర్మల నుంచి క్షమించేటువంటి బాధ్యత ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన దయామయుడు, కరుణామయుడు. కాబట్టి అల్లాహుకే సాధ్యమవుతుంది, ఎట్టి కర్మనైనా క్షమించగలడు ఆయన అని మనం అర్థం చేసుకోవాలి ఈ సూరా నుంచి. ఇప్పుడు మనకు దీనికి అనుసంధానంగా మనం కొన్ని ఆయాతులు చూసుకుందాం. 35-18 చదివినాం. ఇప్పుడు రెండో సూర 209 చూద్దాం. మరి ఖురాన్ గ్రంథం చదవడం, భగవద్గీత గ్రంథం చదవడం, బైబిల్ గ్రంథం చదవడం, ఇవన్నీ కూడా ఎందుకు మనం గ్రంథాలకు ఇంత పవిత్రత ఇచ్చి ఇంత భక్తితో ఎందుకు చదువుతున్నామంటే, మనం కర్మలకు గురి కాకూడదనేదే కదా ముఖ్యమైన ఉద్దేశం. అది నెరవేరాలంటే నిజంగా దేవుని భావం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు, రెండో సూర 209, మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహు సర్వశక్తివంతుడు, వివేక సంపన్నుడన్న సంగతి బాగా గుర్తుంచుకోండి. ఈ సూరను మనం అర్థం చేసుకుంటే, స్పష్టమైన నిదర్శనాలు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన తప్పటడుగు వేస్తే ఏమవుతుంది? అల్లాహు సర్వశక్తివంతుడు, వివేక సంపన్నుడు అన్న సంగతి గుర్తుంచుకోండి. ఇప్పుడు వివేకం, అవివేకం అనేది రెండు ఉన్నాయి మనకు మనుషులకి. అవివేకంలో ఉంటేనే మేము వివేకంలో ఉన్నామని భ్రమపడుతుంటాం. మనం నిజంగా దేవుని విషయంలో మనం అవివేకంలోనే ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ, ఏ మనిషి అయినా కానీ, మనం మతం పక్కన పెడతాం, మనిషిని మాత్రమే తీసుకుంటే మనము ముఖ్యంగా అవివేకంలో ఉన్నాం. కాబట్టే దేవుని జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. కాబట్టే మనం నష్టాత్మలో అవుతున్నాం. కాబట్టే దేవునికి దూరంగా విసిరివేయబడుతున్నాం. కాబట్టి దేవుడే స్వయంగా వచ్చి మనల్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చి ఈ ఆత్మజ్ఞాన గ్రంథాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిదర్శనం వచ్చింది అంటే సత్యం తెలిసింది. ఇప్పుడు సత్యం తెలిసి ఇంకా నిదర్శనాలను మనం అనుసరించాలి. మళ్ళీ తప్పటడుగు వేస్తే ఆయన మహాశక్తిశాలి, వివేకవంతుడు, మహావివేకవంతుడు. వివేకం అంటే ఇంకా అది చెప్పనీకి సాధ్యం కాదు ఆయనకి. అందరి శరీరాలలో బుద్ధి నేనే అని భగవద్గీతలో చెప్పినట్లు మనందరి వివేకం ఆయన వివేకంలో నుంచే ఆయనకు తెలుస్తుంది. మనం ఎట్లున్నామనే సంగతి ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకోలేం. నిదర్శనములు వచ్చినా, దాని గురించి స్పష్టత ఇచ్చినా, మనం మరీ తప్పుదారి పోయే వాళ్ళ ఎప్పుడైతే మనం ఉంటే ఇంకా ఆయన నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అవే కర్మలు అనేటువంటి భారాలు మోసుకుంటాం మనం. దేవునికి జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆయాతులను వేరే మార్గంలో మనం బోధించినా ఖచ్చితంగా మనం శిక్ష అర్హులం అవుతాం. శిక్ష పడినప్పుడు తెలుస్తుంది మనకి ఏం చేసినాం, మనం మంచిగానే ఉన్నాం కదా, ఎందుకు ఇంత బాధ అనిపిస్తున్నామని తెలిసి వస్తుంది. అప్పుడు తప్పులేందే శిక్ష పడదు అనేది సూత్రం అన్నమాట. కాబట్టి అల్లాహు మార్గాన్ని మనము వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. మనిషికి మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన వాడు గురువే. చివరికి జన్మ కర్మల నుండి విడిపించి తనలో ఐక్యం చేసుకునేవాడు గురువే. కాబట్టి జీవుని మొదటి దారి గురువే, చివరి గమ్యం కూడా గురువే.
కాబట్టి గురువు లేకుండా మనం ఎన్ని విద్యలు నేర్చినా అది గుడ్డి విద్యతో సమానమవుతుంది. ఖచ్చితంగా గురువు ఉండాలి. మనకి జ్ఞానం కావాలంటే ఏ విషయమైనా గురువు ద్వారానే మనకు బుద్ధికి చేరాలి తప్ప మనంతకు మనము ఏదో మతం గురించో ఇంకొక మనిషి గురించో మనం ఎంత వెతికినా కానీ మనకు అసలైన భావం ఎక్కడ దొరకదు. అలాగే మనం 3:18 చూద్దాం. 3:18 అలిమ్రాన్ సూరా 3:18 అల్లాహు తప్ప మరో ఆరాధ దైవం లేడని స్వయంగా అల్లాహు ఆయన దూతలు జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం సమతూకాలతో ఈ విశ్వాన్ని నిలిచి ఉంచాడు. సర్వాధికుడు వివేచనశాలి అయిన ఆ తప్ప మరెవ్వరు ఆరాధనకు అర్హులు కారు. మరి సర్వ ఆరాధనకు అల్లాహు తప్ప మరెవ్వరూ అర్హులు కాదు అని స్పష్టంగా ఖురాన్ గ్రంథం నుంచి మనం చదువుకుంటున్నాం ఈరోజు. ఖురాన్ గ్రంథం అంటే సాక్షాత్తు దైవ గ్రంథం, దేవుడు ప్రసాదించిన మహాప్రసాదం మనకి. మరి దీంట్లో అల్లాహు తప్ప ఆరాధనకు ఎవరు అర్హులు కాదు అని చెప్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము మరి అల్లాహకు కాకుండా మినహా ఎవరు మన బరువులు మోయరు, ఇంకొకరు మోయరు కదా, ఎవరు మన బరువును ఎవరు దించరు కదా, అట్లాంటి వాళ్ళనే మళ్ళీ అనుసరిస్తున్నాం. అట్లాంటి వాళ్ళని అక్కడ తల వంచి అక్కడ నమస్కారం చేస్తున్నాం. చెట్లకి ముక్కుతున్నాం, దర్గాలకి ముక్కుతున్నాం. తిరగని దర్గాలు లేవు, చూడని ప్రదేశాలు లేవు. ఎందుకు? మన భారాలు ఎక్కడైనా తొలుగుతాయేమో అని ఆశ మనిషికి. మన భారాలు ఇక్కడ తొలగిపోవాలని ఆశ మనిషికి. ఎవరిని ముక్కుతే ఏ రాయిలో ఏముందో అన్నట్లు మనం ఇలాగా కనపరిచిన అందరికీ ముక్కుకుంటూ పోతున్నాం. ఒక ఇస్లాం మతంలోనే అంటేనా కాదు, హిందూ మతంలో కూడా ఇలాగే ఉంది. ప్రతి దానికి ముక్కడం, దేవుని పక్కన పెట్టి ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇక్కడ కూడా ఇస్లాం గ్రంథంలో కూడా ఇలాగే ఉంది. అల్లా అంటాం, నమాజ్ చేస్తాం, జకాత్ చేస్తాం, అన్నీ చేస్తాం, మరి పక్కన కూడా ఆరాధన చేస్తాం. మనుషులు చనిపోయిన సమాధుల దగ్గర అక్కడ కూడా మనం ప్రదక్షిణలు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా మనం టెంకాయ అది తీసుకుపోయి ముక్కడం జరుగుతూ ఉంది. ఎందుకని? అక్కడ ఏమైనా మన భారాలు తొలుగుతాయేమో అని ఆశ మనిషికి. కానీ బరువును మోసేవాడు ఇంకొకరు బరువును మోయాడు అని స్పష్టంగా చెప్పబడింది ఖురాన్ గ్రంథం. మరి ఈ ఆయాతు అర్థమైతే చాలా బాగుంటుంది మనుషులకి, ఎవరికైనా కానీ, ఏ మతస్థునికైనా కానీ. కాబట్టి భగవద్గీతలో నుంచి మనం వస్తే సర్వకర్మ జ్ఞానాగ్నితోనే భస్మత అవుతాయని చెప్పినాడు. కానీ భగవంతుడు దాంట్లో అంటే జ్ఞానాగ్ని ద్వారానే కర్మలు కాలిపోవాలి అని చెప్పినది శాసనం. అలాగే ప్రభువారు కూడా పాప క్షమాపణకై ఈ నిబంధన రక్తము అని ఆయన ఇచ్చినది కూడా అది అంతే సత్యము. తర్వాత ఖురాన్ గ్రంథంలో కూడా బరువును నిదర్శనం మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు మళ్ళీ మీ బరువుని ఇంకొకరు మోస్తారనుకుంటున్నారు. మనం అలా మోయడం కుదరదు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాల్సిందే. తప్పించుకునేటువంటి ఉపాయం ఒకే ఒక దేవుని జ్ఞానంతోనే సాధ్యమవుతుంది తప్ప ఇంకా వేరే మార్గం అంటూ బయట ఎక్కడా లేదు. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించి భగవద్గీతను, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. నా పేరు హసీనా షేక్, ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్ని. ఒక ముస్లిం అయి ఉండి అస్తమానం త్రైత సిద్ధాంతం అని ప్రబోధాశ్రమం అంటూ ఆశ్రమాలు పట్టుకొని తిరుగుతున్నావు, నీకు అక్కడ ఏమైనా మందు పెట్టారా అని మా వాళ్ళు తిడుతూ ఉంటారు. నిజమే, మందే పెట్టారు. తల్లో శైతాన్కి అంటే సాతాను అంటే మాయ అనే రోగానికి ప్రబోధాశ్రమంలో మందు పెట్టారు. ఆ మందు పనిచేయడం వల్లే ఇమ్యూనిటీ పవర్ వచ్చి అంటే రోగ నిరోధక శక్తి వచ్చి తరచుగా ప్రబోధాశ్రమంకు వస్తూ ఇక్కడ మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాను. సోమవారం పెట్టిన మందు పనిచేయని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడున్నారో, వారి మాయరోగం ఎంత ముదిరిందో వారి విఘ్నతకే వదిలేయచ్చు. కాబట్టి మాయరోగాన్ని మందు ఎక్కడ దొరుకుతుంది? ప్రబోధాశ్రమంలోనే దొరుకుతుంది. ప్రపంచం మొత్తానికి మాయారోగమునకు మందు
ప్రబోధ ఆశ్రమంలోనే దొరుకుతుంది. ఈ మధ్య ఫోన్ స్క్రోల్ చేస్తుంటే ఈ పీర్ల పండగకు సంబంధించిన ఒక మీమ్ చూశాను. కొందరు పీర్లను పట్టుకొని పూనకంతో ఊగుతూ ఉన్న వీడియోలో కామెంటు, తురక దేవుడు హిందువుల్లోకి వస్తాడా? నిజమే. నిరాకారులైన ముస్లింలు, రూపనామక్రియారహితుడైన అల్లా ఆరాధించే ముస్లింలు ఆ పీర్లను ఆరాధించడం ఏంటి? రంజాన్ బక్రీద్ చేయని అన్య మతస్థులు పీర్ల పండగ మాత్రమే చేయడం ఏంటి? ఇవన్నీ సబ్ టైటిల్స్ లేని మలయాళం సినిమాలాగే ఉంటాయి. అవి అర్థం కావు ఎప్పటికీ. సోమవారు పీర్ల పండగ వెనక ఉన్న తంతు వెనుక ఉన్న రహస్యము అంతా గ్రంథాల్లో తెలియజేయడం ద్వారా నా సందేహాలన్నీ తీరాయి. ఇంకా ఆ వీడియో కామెంట్గా, హిందూ మతంలో మిగతా కులస్తులకి దేవుడు వస్తాడు పీర్ల పండగలో తురక దేవుడు, మరి బ్రాహ్మణులకి రారే అంటే దానికి కామెంట్గా, బ్రాహ్మణులు వారికి వారే దేవుళ్ళు అనుకుంటారు అని వాళ్ళ కామెంట్స్. అది చూడంగా నేను మా తెలుగు టీచర్ భానుశ్రీ మేడం గుర్తుకొచ్చింది. ఆమె ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా, నా పేరు భానుశ్రీ, మేము బ్రాహ్మణులం, నా పేరు భానుశ్రీ, మేము బ్రాహ్మణులం, మాటకో ముందు మాటకో తర్వాత బ్రాహ్మణులం అంటారు. ఈవెన్ మేము మా ఇల్లు ఒక్కటే ముస్లిం కుటుంబం, చుట్టూరు బ్రాహ్మణుల కుటుంబం మా ఇల్లు. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాము. అంత ఎఫెక్ట్ అంటే మా అక్క మా తమ్ముడు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అసలు తినలేదు. వాళ్ళల్లోనే ఉండి వాళ్ళ ఇళ్ళల్లోనే పెరిగి నాన్ వెజే వాళ్ళు అట్లాగా మారిపోయారనమాట. అంత ఎఫెక్ట్ అన్నీ చూసి వచ్చిన వాళ్ళము. మిగతా మతస్థులు కులస్తులు చెప్పేటప్పుడు మేము ఫలానా అంటే వారి వైఖరి ఒక రకంగా ఉంటుంది. కానీ బ్రాహ్మణులు చెప్పేటప్పుడు మేము బ్రాహ్మణులం, కళ్ళు ఎగరేస్తా, మేము బ్రాహ్మణులం అంటారు. ఏంటబ్బా ఏంటి అని అనిపించేది. కానీ సోమవారు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు అని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో వీళ్ళ అజ్ఞానంతో ఇలా అనుకుంటున్నారు. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ అంటే పెద్ద, విష్ణు మహేశ్వర బ్రహ్మ, ఆ బ్రహ్మ కాదు, బ్రహ్మాండము బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు. ఈ విధంగా ఎన్నో రహస్యాలను సోమవారి రచన ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఈరోజు చర్చకి ఇచ్చిన అంశం కర్మ కూడా, నా ఉసురు నీకు తగలద్ది, మట్టి కొట్టుకుని పోతావు, ఏ జన్మలో చేసుకున్న పాపం నా పిల్లలకు తగిలింది అని తరచుగా వింటూ ఉంటాము. ఒక మానసిక వైకల్యం చెందిన వాళ్ళు, అంగవైకల్యం వచ్చిన పిల్లలు పుట్టినప్పుడు ఇలా పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు అనుభవించాల్సిన కర్మ, ఆ పిల్లోడు అనుభవించాల్సిన కర్మ రిలేటెడ్గా ఉండి ఆ విధంగా అవుతుంది. కానీ వీళ్ళ పాపము వాళ్ళ తగలదు, వాళ్ళ పాపం వీళ్ళకి తగలదు. ఈవెన్ బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, బాంబు బ్లాస్టింగ్ ఇవన్నీ కూడా సామూహికంగా జరిగే ప్రమాదాల్లో కూడా వారి కర్మ టైం వచ్చింది కాబట్టి దేవుడు అందరినీ ఒక దగ్గర చోటు చేరవేసి అక్కడ వాళ్ళ కర్మ అమలయ్యేటట్టు చేస్తారు. కర్మ అనేది లోతైంది. సోమవారి గ్రంథాలు చదివితే కర్మ ఎంత లోతైందో, ఎలా శిక్షిస్తుందో, ఎలా అనుభవించాలి, ఎలా బయటపడాలి అనేది తెలుస్తుంది. అది భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథంలో కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా తెలియజెప్పున్నారు. అల్లా తాను గురించి తాను చెప్పడానికి ఖురాన్ గ్రంథంలో సూరా 3 ఆయత 7లో చెప్పినట్టు, నా గురించి నేనే చెప్పుకోవాలి, నా గురించి నాకు తప్ప మీకేం తెలుసు అని ద్వాప్రయోగంలో కృష్ణయ్యగా వచ్చి భగవద్గీత, యేసయ్యగా వచ్చి బైబిల్, ఖురాన్ గ్రంథాన్ని అందజేశారు. మరి ఆయన గురించి ఆయనే గ్రంథాల రూపంలో కాలానుగుణంగా ఎప్పుడు ఏం కావాలో మనకి ఇస్తున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు మనకి సందేహాలు వస్తే మనం ఎవరిని పిలవాలి? అల్లానే పిలవాలి. మీరు ఎవరిని పిలుస్తున్నారు? అతి సమీపాన ఉంటున్నాను మీ కంఠనాళానికి, మీకు ఏ సందేహం ఉన్నా నేను తీరుస్తాను, మీరు పిలవండి. ఎవరిని పిలుస్తున్నారు? ఎవరిని పిలిస్తే వాళ్ళే పలుకుతారు. నేను అల్లానే పిలుస్తున్నా కాబట్టి, అల్లా పలికారు కాబట్టి నేను ఇక్కడున్నా. మీరెవరిని పిలుస్తున్నారో, ఎవరి కాళ్ళ చెంతకెళ్తున్నారో మీ విఘ్నతే. కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానమైన ఏ దర్బార్ భక్తులు మనకొద్దు.
అల్లా చాలు, అల్లా నేను ఇస్తున్నాను, మీరు పిలిస్తే నేను పలుకుతాను, మీకు చెప్తాను, వెయిట్ చేయండి. మీకెంత శ్రద్ధ ఉంటే మీకు అంత తొందరగా ఆన్సర్ దొరుకుతుంది, మీరంత ముందుకు పోగలుగుతారు. కాబట్టి దేవుని మార్గాల్లో ముందుకు పోతానని ఆశిస్తూ ముగిస్తున్నాను. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి పాద పద్మములకు మా నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ముస్లిం క్రైస్తవుల జ్ఞాన చర్చలో ఇచ్చినటువంటి ఖురాన్లోని ఆయత్ని చూద్దాము. 35వ సూర 18వ ఆయత్తు. బరువును మోసేవాడెవడు మరొకరి బరువును మోయడు. బరువును మోసేవాడు ఒకవేళ తన బరువును మోసే నిమిత్తము వేరొకరిని పిలిచినా అతడు సమీప బంధువు అయినా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్త, చూడకపోయినా తమ ప్రభువుకు భయపడే వారిని, నమాజులను నెలకొల్పే వారిని మాత్రమే నువ్వు సానధానపరచగలవు. ఎవరు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. ఈ సూర ఆయత్ని తీసుకుంటే ముందు బరువు అనేది స్థూలంగా తీసుకోకుండా సూక్ష్మవాక్యంగా తీసుకుంటే ఒక మనిషికి బరువు అనిపించేది ఏది, బరువుతో ఒక మనిషి ఎలా ఇబ్బంది పడతాడో అదేవిధంగా కర్మ విధానం ద్వారా కూడా మనిషి ఇబ్బంది పడతాడు. అసలు ఫస్ట్ ఇబ్బంది పడడానికి కారణమే మనిషి చేసుకున్న కర్మ. మనిషి పుట్టినప్పటి నుంచి ఒక క్షణకాలం కూడా ఊరక ఉండకుండా నిత్యం కర్మను అనుభవిస్తూనే ఉన్నాడు, ఒక్క నిద్రలో తప్ప. అసలు కర్మ అంటే ఏంటి, దాని అనుభవం ఎలా ఉంటుంది, పాపం మాత్రమేనా కర్మ, పుణ్యం కాదా అని చూసుకుంటే అదేవిధంగా కర్మ ఎక్కడ ఉంది, ఎలా నమోదవుతుంది, కర్మ మనిషికి తేడాగా ఉంటుందా లేకపోతే కర్మ జీవుడికి సమానంగా ఉంటుందా అనే విషయాలను కూడా మాట్లాడుకుందాము. ఒక వ్యక్తి పాప కర్మ అనుభవించాల్సి ఉండి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చాడో ఏమిటో ఈ కర్మ అనుకుంటాడు. అదే సుఖం పుణ్యకర్మ వచ్చినప్పుడు సుఖం అనుభవించేటప్పుడు మాత్రం నేను ఇది చేశాను కాబట్టే ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటున్నాడు. పాపాన్ని దేవుడు అకౌంట్లో వేసేస్తున్నాడు. దేవుడు నాకు ఇంత కష్టమైన సిచ్యువేషన్ ఇచ్చాడు, ఏందో ఈ కర్మ అనే వ్యక్తి సుఖం వచ్చినప్పుడు మాత్రం నా తెలివితేటలతోనే ఇవి వచ్చాయి, ఇవి జరిగాయి అనుకొని అక్కడ అహం పొంది లేని కర్మను అనుభవిస్తూనే మళ్ళీ కొత్త కర్మని అంటించుకుంటున్నాడు అగామిలాగా. ఇది నిరంతరం ఇదే ప్రక్రియ జరుగుతుంది. అసలు కర్మ అనేది ఒక మనిషికి ఏ విధానంతో అమల్లోకి వస్తుంది జరుగుతుందని చూస్తే కర్మ ద్వారా గుణాలు అనేవి చెలరేగుతున్నాయి. గుణాల ద్వారా యోచనల ద్వారా కార్యం జరుగుతుంది. ఆ కార్యం జరిగిన ద్వారా అహం పొంది జీవుడు మళ్ళీ కొత్త కర్మని అంటించుకుంటున్నాడు. ఈ విధానం స్వామివారు మనకి దైవ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అసలు కర్మకి మొదటి కారణము అహం పొందడమే. ఖురాన్ గ్రంథంలో 18వ సూర 23వ ఆయత్తులో ఏ విషయంలో కూడా నేను ఈ పనిని రేపు చేస్తానని చెప్పకు, నీవు ఏమీ చేయలేవు అని చెప్పారు. అంటే జీవుడు అయిన నువ్వు ఏ పని చేయలేవు, చేసేవాడు కార్యకర్త ఒకడున్నాడు. అది ప్రతి కార్యము కర్మను అమలు పరచాలన్నా కర్మ నమోదు చేసుకోవాలన్నా కార్యకర్త ఉన్నాడని ఖురాన్ గ్రంథంలోనే మనకు చెప్పడం జరిగింది. అంత అర్థమయ్యేలాగా చెప్పినా కానీ ప్రతి జీవుడు నేనే చేస్తున్నాను అనే అహానికి లోనవుతున్నాడు. ఈ మొత్తం కర్మ ప్రాసెస్కి కారణం కేవలం అహం మాత్రమే. ఈ కర్మ నుండి బయటపడాలంటే ఏమన్నా ఉపాయాలు ఉన్నాయా, దైవ గ్రంథాల్లో ఏమన్నా చెప్పడం జరిగిందా? కర్మ అనేది కేవలం ఖురాన్ గ్రంథంలోనే ఉందా లేకపోతే భగవద్గీతలో ఉందా, బైబిల్లో ఉందా అని చూసుకుంటే భగవద్గీతలో కర్మ గురించి ఒక కర్మయోగం అనే అధ్యాయమే చెప్పున్నారు కృష్ణ పరమాత్మ. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికి దాని గురించి తెలుస్తుంది. మనం కార్యం చేయడం వలన పాపపుణ్యాలు వస్తున్నాయి,
ఆ కార్యానికి పాపపుణ్యాలకి కార్యం చేయడం కంటే కూడా ఫస్ట్ భావాన్ని బట్టే కర్మ అంటుకుంటుంది. ఎవరు ఒక కార్యాన్ని చేస్తున్నారనేది ఎరుకలో ఉంటే దాని ద్వారా వచ్చే పాపపుణ్యాలు అనేవి తొలగిపోతాయి. భగవద్గీతలో ఒక వాక్యాన్ని కానీ తీసుకుంటే మోక్ష సన్యాస యోగం 17వ శ్లోకంలో ఎవని భావంలో అహంకారము లేదో, ఫలితం మీద ఎవనికి ఆశ లేదో వాడు లోకంలో ఉన్న వానిని హత్య చేసినా అతడు హంతకుడు కాదు, మరియు వానికి ఏ పాపం అంటదు అని కృష్ణ పరమాత్మ చెప్పున్నారనమాట. ఈ శ్లోకానికి అర్థం కార్యం అనేది ఖచ్చితంగా జరగద్ది. కర్మను బట్టి కార్యం జరిగేటప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది రాకుండా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ కార్యానికి కర్మ కారణం, అది చేపిచ్చేది నీ శరీరంలో ఉండే అల్లా అనే ఎరుక కలిగి ఉండాలి. నేనే చేస్తున్నామని అహం పొందితే ఖచ్చితంగా దాని ద్వారా మళ్ళీ కర్మ అనేది నమోదు జరుగుతుంది. ఇదే కర్మను గురించి కర్మయోగం 9వ శ్లోకంలో కూడా యజ్ఞ సంబంధం లేకుండా కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మ బంధనము కలుగుచుండును. కనుక అర్జున అంటే కేవలం అర్జున్నే అనుకోబడలేదు, ప్రతి జీవికి వర్తిస్తుంది ఈ శ్లోకం. కర్మల యందు బంధింపబడక అసలు కర్మ విధానం నుంచి బయటపడాలంటే కర్మల యందు బంధింపబడక కార్యములు చేయి అంటే కార్యం ఏ విధంగా జరుగుతుంది, ఎవరు జరిపిస్తున్నారు అనేది మనం ఎరుకలో కలిగి ఉండాలన్నమాట ఒక కార్యం జరిగేటప్పుడు. కర్మ తొలగిపోవాలంటే ఖచ్చితంగా జ్ఞానం అనేదే మార్గం. ఒకటైతే కర్మను అనుభవించన్నా లేకుండా చేసుకోవాలి. కేవలం దైవ జ్ఞానాన్ని తెలుసుకొని కర్మయోగాన్ని ఆచరించి, అదే నమాజ్ని ఆచరించి కర్మల్ని లేకుండా చేసుకోవాలి. ఈ మార్గం తప్పనిచ్చి అనుభవించడమా, జ్ఞానం తెలుసుకొని జ్ఞానాగ్ని ద్వారా కర్మల్ని లేకుండా చేసుకోవడమా అనేది తప్పనిచ్చి మరొక మార్గం లేదు. ఆ దైవ జ్ఞానం కూడా గురువు ద్వారా తెలుసుకోవడం వల్ల శాస్త్రబద్ధమైన ఆ పద్ధతి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎవరి ద్వారా అంటే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే జ్ఞానమే అనుకొని అజ్ఞానంలో పోయే అవకాశం ఉంటుంది. ఈ కర్మ విధానం గురించి, కర్మ మన తలలో ఎక్కడుంది, ఎలా నమోదవుతుంది, ఇది మనం పుట్టినప్పటి నుంచి ఉంది అంటే మనం ఇప్పటికి ఈ కలియుగంలో ఉన్నామంటే ఎన్నో జన్మల కర్మ మూటలు మూటలుగా మోస్తూనే వస్తున్నాం. ఇంకటి నుంచి అయినా అల్లా విధానంలో ముందుకు పోతూ దైవ జ్ఞానాన్ని తెలుసుకొని కర్మను లేకుండా చేసుకోవాలంటే జ్ఞానాజ్ఞ అనేది సంపాదించుకొని లేకుండా చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. అంతటా ఉన్న అల్లాకి నమస్కారం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ముస్లిం క్రైస్తవులకి ఇచ్చిన అంశము 35:18 బరువును మోసేవాడెవరు మరొకరి బరువును మోయడు. బరువును మోసేవాడు ఒకవేళ తన బరువును మోసే నిమిత్తము వేరొకరికి పిలిచినా అతను మీ సమీప బంధువు అయినా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవర్త, చూడకపోయినా తన ప్రభువుకు భయపడే వారిని, నమాజులు నెలకొల్పే వారిని మాత్రమే నీవు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయము కొరకే పరిశుద్ధుడవుతాడు. ఈరోజు టాపిక్ కర్మ గురించి. ఈ కర్మ అంటే ఈ పాపపుణ్యాల లిఖితమే కర్మ. ఉదాహరణకి నాకే ఈ మధ్య కొన్ని సమస్యలు, పెద్ద ఒక మౌలానాన్ని అడిగాను, నేను ఏమీ కర్మ చేయలేదు, ఈ జన్మలో ఏం పాపపుణ్యాలు, మంచిగానే ఉన్నాను కదా, అంటే పోయిన జన్మలో చేస్తుంటావు అన్నారు. జన్మలో లేవు అంటాడు మళ్ళీ. ఈ పాపపుణ్యాల లిఖితమే కర్మ అని గ్రంథాలు చదివి తెలుసుకున్నాను. కావాలని అడిగాను. పోయిన జన్మలో ఏదో గట్టిగా చేస్తుంటావు, అందుకే ఈ కర్మను అనుభవిస్తున్నావు అన్నాడు. కానీ కర్మ అనేది ఎలా వస్తుంది, ఎలా పోగొట్టుకోవాలి అంటే నమాజ్ చదువు, జకాత్ ఇవ్వు అన్నాడు.
నమాజ్ అంటే ఏమిటి అని అంటే 5 పూట్ల నమాజు అన్నారు. 5 పూట్ల నమాజ్ అంటే చదివిన సూరాలే అవే కదా. పదే పదే నమాజ్ అంటే ఏమిటి అంటే వాళ్ళు అదే చెప్పారు. జకాత్ అంటే మనం ఇచ్చింది వాళ్ళు వండుకొని తింటారు, లేకుంటే ఖర్చు రూపంలో పెట్టేస్తారు కదా. జకాత్ అంటే ఎలా చేయాలి, ఈ కర్మ పోగొట్టుకోవాలి అని అంటే వాళ్ళు ఆ విధానమే చూపించారు. మనము దేవుడి పట్ల చేసే దూషణల వల్లనే పెద్ద కర్మ వస్తుంది. కానీ ఖురాన్లో స్థూలంగానే చూస్తున్నారు, సూక్ష్మమైన వాక్యాలకి జవాబు చెప్పటం లేదు. స్వామివారు ఇచ్చిన గ్రంథాల వల్ల మాకు చాలా వివరం తెలిసింది. దయచేసి ఈ త్రైత సిద్ధాంతం అంటానే ఉలిక్కి పడుతున్నారు మా వాళ్ళు. అంటే హిందూ మతం అని. మీరు కూడా హిందువుగా మారొచ్చు ఈ గ్రంథాలు చదివితే. హిందూ అంటే జ్ఞాని, ప్రతి ముస్లిం అయినా హిందువుగా మారొచ్చు. హిందూ అంటే తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. హిందూ అంటే తెలుగు వాళ్ళు కాదు, జ్ఞానం తెలుసుకున్న ప్రతి వ్యక్తి హిందువే. దయచేసి ఈ గ్రంథాలు ఎవరి గ్రంథాల్లో వాళ్ళు భగవద్గీత, బైబిల్, ఖురాన్లో దైవ జ్ఞానాన్ని సూరాలాయతులు స్థూలంగా కాకుండా సూక్ష్మంగా వివరించుకొని చూస్తే ప్రతి ఆయత్తు, ప్రతి సూరాలో మా స్వామివారు చాలా వివరంగా చెప్పున్నారు. మోక్షానికి చేరాలంటే ఈ గ్రంథాలే మనకి. త్రైత సిద్ధాంతం అంటానే ఉలికి పడవద్దు, మీ గ్రంథాల్లోనే చూడండి. మన ఉర్దూ ఇప్పుడు అరబ్ దేశంలో చెప్పారు కాబట్టి అరబ్బీలో ఉంది, అది మాకు అర్థం కాలేదు. స్వామివారి దయ వల్ల మా కోసమే తెలుగులో ఇట్లా చెప్పారని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా స్వామివారు మా కోసమే ఈ ఖురాన్లో చెప్పారనుకుంటున్నాను. కానీ మోక్ష మార్గం చేరాలంటే ఈ త్రైసిద్ధాంత గ్రంథాల వల్లే మన కర్మలు కాలిపోతాయని నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. దయచేసి మన కర్మలు, జన్మ కర్మల నుంచి ముక్తి కలగాలంటే దైవ జ్ఞానం ఒక్కటే మార్గము. తెలుగులో ఉందని సందేహించకండి. త్రైసిద్ధాంత తెలుగు వజ్రవాక్యాలు అనే ఖురాన్ చదవండి, చాలా వివరంగా ఉంది. నన్ను మళ్ళీ విమర్శిస్తురు. ఒక్క సూర, ఒక ఆయతకైనా చదివితే మన జన్మ సార్థకమైపోతుంది. చాలా గొప్పగా ఉన్నాయి సూర ఆయతలు. ఈ జన్మ కర్మల నుంచి మనం మోక్షం పొందాలంటే ఇదే మార్గం. జకాత్ వల్ల, హజ్ యాత్రల వల్ల ఏమీ జరగదు, డబ్బు నష్టమే. కానీ దయచేసి ఈ తెలుగు త్రైసిద్ధాంత ఖురాన్ని చదవండి. అందరికీ నమస్కారం. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాద పద్మములకు మా నమస్కారములు. ఈరోజు చర్చించబోయే శీర్షిక కర్మ. ప్రపంచంలో అందరి నోట ఆయా సందర్భములను బట్టి వచ్చే మాట కర్మ. కానీ కర్మకు నిజమైన అర్థము, నిజమైన భావము ఎవరికీ తెలియదనే చెప్పవచ్చు. ఎలా చెప్పగలుగుతున్నామంటే, భగవద్గీతలో కర్మ గురించి వివరించే ముందు ఈ కర్మల విషయంలో మహామహులు కూడా పొరపాటు పడి ఉన్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కర్మ అనే విధానం చాలా ప్రత్యేకమైనదని మరియు చాలా పెద్దదైన విధానము కూడా ఉన్నదని చెప్పవచ్చు. ఇప్పుడు ఖురాన్ గ్రంథంలోని 35వ సూర 18వ ఆయతలో కూడా కర్మ గురించి చెప్పబడి ఉంది. వాస్తవంగా ఇస్లాం మతంలో చాలా వరకు కర్మ అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోరు. కాకపోతే అట్లాంటి ఖురాన్ గ్రంథంలోనే కర్మ అనే విషయం ఉందని చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదంటే, ఎక్కువ శాతం మంది ఖురాన్ చదివిన వారు ఉన్నప్పటికీ దాన్ని అరబ్బీ భాషలో చదవడం వలన ఈ కర్మ అనే విషయం సరిగ్గా అర్థం కాలేదనే చెప్పవచ్చు. మొదటికే కర్మ అనే విషయం ఒకటి ఉందని కూడా చాలామందికి, చదివిన వారికి కూడా తెలియదని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కర్మ అనే విషయాన్ని, కర్మ అనే సబ్జెక్టుని భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో కూడా చెప్పబడి ఉంది. కాకపోతే దాని విషయమే ఎవరికి తెలియకుండా పోయింది.
సందర్భానుసారం చాలామంది నోటి వెంట కర్మ అనే విషయం, కర్మ అనే పదము, కర్మ అనే టాపిక్ వచ్చినప్పటికీ వాటిని వేరువేరుగా అర్థం చేసుకోవడం వల్ల దాని విలువ, దాని అర్థం తెలియకుండా పోయింది. ఇది సాధారణ మనుషుల్లో జరిగే ప్రక్రియ. ఇక ఈ కర్మలు చేయకుండా, ఈ కర్మలు అంటకుండా ఉండే విధానం అని కొందరు సన్యాసం స్వీకరించి ఏ కార్యము చేయకుండా, మేము ఏ కర్మ అనుభవించకుండా, ఏ కర్మ అంటకుండా ఉన్నామని కొందరు బాహ్యంగా సన్యాసత్వం తీసుకొని ఉన్నవారిని సన్యాసులు అని పిలుస్తుంటాం. అయినంత మాత్రాన వారికి కర్మ రాని విధానం తెలియదని చెప్పవచ్చు. వారు కూడా నిత్యం కర్మలోనే ఉన్నారని చెప్పవచ్చు. మరి ఈ మాటను దేని ఆధారంగా చెప్తున్నామంటే, భగవద్గీతలోని కర్మయోగం అనే అధ్యాయంలో 5వ శ్లోకం యొక్క భావంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవ్వడు కానీ ఎట్టి కర్మను ఆచరించక ఒక్క క్షణమైనా ఊరక ఉండలేదు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కి కర్మముల వశములై పనిచేయుచుండును అని ఉండేది. అంటే ఎవరైనా, అంటే ప్రపంచంలో ఎవరైనా ఏ కర్మను ఆచరించక ఒక్క క్షణమైనా ఊరకు ఉండలేదు అంటే, మనకు కనిపించే ఖాళీగా ఒక చోట కూర్చొని నేను సన్యాసిని అని చెప్పుకునేవాడైనా కూడా బాహ్యంగా పని చేయకపోయినా తన తలలో ఏదో ఒక గుణం ప్రేరేపించి ఆ గుణం వల్ల కలిగే ఆలోచనల వల్ల తన అహం పొంది తిరిగి కర్మనే సంపాదించుకుంటున్నాడని ఈ శ్లోకం యొక్క అర్థం. మరి బాహ్యంగా మన బాహ్య చూపులకు కనపడే విధంగా బయట పనులు చేయకపోయినప్పటికీ, శరీరం ఖాళీగా మనకు కనపడుతున్నప్పటికీ అతని తలలోని ఆలోచనలు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. వాటి వలన తిరిగి కర్మనే అంటగడుతున్నానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా ఈ కర్మలు అనే విషయంలో చాలామంది పొరపాటు పడారని మనం చెప్తా ఉన్నాం. దీనికోసం భగవద్గీతలో పూర్తిగా ఒక సబ్జెక్టు కర్మయోగం అని, తర్వాత కర్మ సన్యాస యోగం అని దేవుడు 2 చోట్ల కర్మ గురించి విపులంగా చెప్పడం జరిగింది. కాకపోతే కర్మను కేవలం ఒక మతం వారే అనుసరిస్తారని, ఒక మతం వారే ఈ కర్మ అనే సబ్జెక్టు గురించి తెలుసుకుంటారని ఒక అభిప్రాయం ఉంది. అది హిందువుల్లోనే ఉంది అని కూడా ఉంది. కానీ బైబిల్లో కూడా కర్మ గురించి చెప్పబడి ఉంది, భగవద్గీతలో కూడా కర్మ గురించి చెప్పబడి ఉంది, ఖురాన్లో కూడా కర్మ గురించి చెప్పబడి ఉంది. ఏ విషయమైనా ఆధ్యాత్మిక గ్రంథంలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో విపులంగా చెప్పబడి ఉంది. కానీ ఆ మూడింటిని చదివి విపులంగా వాటిని అర్థం చేసుకోలేని మానవుడు తాను ఒక మతస్థుడని, తాను ఒక కులస్థుడని, దేవుడు పంచిన ఒకే జ్ఞానాన్ని వేరువేరుగా చేసుకొని దానికి పరిధిని అంటించుకొని చూడడం వల్ల సరైన దేవుని భావమును పొందలేక ఉన్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషికి కర్మ ఉంది, కానీ అది చాలా రకాలుగా ఉంది. ఒక మనిషికి కర్మ చాలా వేరుగా ఉంటుంది. ఒకవేళ ఒక మనిషికి ఇంకో మనిషికి కర్మ చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఏదో కొంత తేడాతో ఉండడం జరుగుతూ ఉంది. దానిని దేవుడు మనకు తెలియజేసే విధంగా మన చేతికి వేలిముద్రను తయారు చేసి ఉంచాడు. వేలిముద్రలో ఉన్న గీతలు దాదాపు సమానంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ కొద్దిగా తేడాతో ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. దాని ఆధారంగానే నేరస్తులను పట్టుకుంటూ ఉంటారు పోలీసులు. ఎందుకంటే ఒకరికి ఉన్న వేలిముద్ర ప్రపంచంలో ఇంకెవరికి ఉండే వీలు లేదు. ఇది శాసనం. అదేవిధంగా ఒక మనిషికి ఉండే కర్మ ఇంకో మనిషికి సమానంగా సేమ్గా ఉండదు. వేరువేరు మనుషులకు వేరువేరు కర్మలు ఉంటాయి. అలాగే రకరకాల కర్మలు చేసిన వారికి, ఉదాహరణకు 100% తీసుకుంటే 80% కర్మ చేసిన వారికి, 70% కర్మను అనుభవించే వారికి, 60% కర్మను అనుభవించే వారిని అందరినీ కలిపి సామూహికంగా ఒకచోట చేర్చి కూడా కర్మలను అనుభవింపచేసే విధానం కూడా దేవుని వద్దనే ఉంది. అలాంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం, యాక్సిడెంట్లో కానీ ఇంకొక చోట కానీ. రీసెంట్గా నిన్న లేక మొన్న వెనుజులా నగరంలో జరిగిన భూకంపాన్ని చూస్తే చాలామంది మరణించడం జరిగింది.
ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో ఇప్పుడే చెప్పలేం. రెస్క్యూ చేసిన తర్వాత పూర్తిగా వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రాణ నష్టం చాలా జరిగింది. మరి బాహ్య విధానంగా చూస్తే ఇందులో పిల్లలున్నారు, మధ్య వయస్సుల వారు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, చదువు చెప్పేవారు ఉన్నారు, చదువుకునేవారు ఉన్నారు, మంచోడు ఉన్నాడు, దొంగోడు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ తెచ్చి ఒకచోట పెట్టి ఒకే విధానమైన కర్మను అమల్లోకి తెచ్చే సామర్థ్యము, సర్వ హక్కులు శరీరంలో జీవుని తోలే తండ్రికి దేవుడు అప్పచెప్పాడు. కావున వాటన్నిటిని సక్రమంగా అమలు చేసే దాంట్లో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ లేదు. ప్రతి మనిషి శరీరంలో కాదు, శరీరమే తానే అని త్రైత సిద్ధాంత జ్ఞానం తెలియక ముందు వరకు నేను కూడా అదే భ్రమలో ఉండేవాడిని. త్రైత సిద్ధాంత జ్ఞానం తెలిసిన తర్వాత 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 అంతఃకరణములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 4 అంతఃకరణములు, మొత్తం కలిపితే 24. 25వ వాడిని నేను, 26 నా తండ్రి అయిన ఆత్మ, 27 మా తాత అయిన పరమాత్మతో కలిపి మొత్తం 27 మంది ఉన్న ఈ శరీరంలో కేవలం నేను ఒక్క జీవుని మాత్రమే. 27 మందిలో నేను ఒక్కరిని మాత్రమే, నేనే ఈ శరీరాన్ని కాదు అనే సబ్జెక్టు త్రైత సిద్ధాంత జ్ఞానం ద్వారానే నాకు తెలిసింది. నిజంగా ఈ సబ్జెక్టు తెలియకపోతే ఈ శరీరం అనే 27 మంది లేకుండా నేను ఒక్కనే ఉన్నా అనే భ్రమలో నేను బతికేవాడిని. దీన్ని ఎలా కావాలంటే అలా వివరించారు స్వామివారు. ఉదాహరణకు ఒక పదార్థాన్ని మనం తింటే నోటి వెంట నమిలి మింగామనుకోండి, దాని తర్వాత జరిగే పరిణామాలు మన చేతిలో లేవు. అవి శరీరంలో ఉండే 98.4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అవి జీర్ణం కావచ్చు. జీర్ణమైన దాంట్లో పోషక పదార్థాలు శరీరంలో కండరాలు, రక్తము అభివృద్ధి అయ్యేకి వాడచ్చు. దాంట్లో ఫిల్టర్ అయ్యి మలిన పదార్థాలను విసర్జించే పని చేయొచ్చు. కొన్ని మలినాలు చెమట రూపంలో రావచ్చు, కొన్ని మలినాలు కళ్ళలో నీళ్ళ రూపంలో రావచ్చు, కొన్ని మలినాలు మూత్రం రూపంలో రావచ్చు. ఇలా ఈ డిపార్ట్మెంట్ అంతకీ నీకు ఏ సంబంధం లేదు వాస్తవంగా శరీరంలో. ఎప్పుడు శరీరంలో 27 మందిలో నీవు ఒకనివి అని నీవు అనుకుంటే ఈ విధానం అంతా నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే నీకు సంబంధం లేకుండానే ఈ పని అంతా జరుగుతూ ఉంది. ఒకసారి గుండె ముడుచుకొని వదిలినప్పుడు తల వెంట్రుకల నుంచి కింది గోర్ల వరకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. అది ఒక గుండె పంపులాగా పనిచేస్తూ ఉంది. ఆ పంపు నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పంపు చేస్తానే ఉంది. కానీ దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆ పంపు చేయడానికి నువ్వేం పని చేయట్లే, దాన్ని నువ్వు పంపు చేయట్లే, ఆటోమేటిక్గా పంపు అవుతూ ఉంది. ఆటోమేటిక్గా శ్వాస లోపలికి బయటికి ఆడుతూ ఉంది. ఆటోమేటిక్గా శరీరంలో తిన్న వస్తువులు జీర్ణమవుతూ ఉన్నాయి. ఆలోచించకూడదు అనే విషయము తలలో ఆలోచనకు వస్తూ ఉంది. నీకు నచ్చని విషయము నీ శరీరంలో జరుగుతూ ఉంది. నువ్వు వెళ్ళకూడదు అనే చోటకి నువ్వు వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఈ మాట మాట్లాడి ఉండకూడదు అనే మాట నీ నోట్లోంచే వస్తూ ఉంది. ఇలా పొయ్యి ఉంటే బాగుండేది అని నువ్వు అనుకోకముందే వేరే మార్గంలో పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రతిరోజు నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నీ ఇష్ట ప్రకారం ఇవి జరగవు. ఎందుకంటే నువ్వు 27 మందిలో ఒకనివి కాబట్టి, నువ్వు శరీరం అంతా లేవు. ఈ విధానం అంతా త్రైత సిద్ధాంత జ్ఞానంలోకి వచ్చిన తర్వాతనే నీవు జీవుడు అని, నీకంటూ ఒక కర్మ ఉన్నదని, దాని ద్వారానే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నీకు నచ్చినా నచ్చకున్నా కార్యములు జరుగుతున్నాయని దేవుడు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మాత్రం నీ ఇష్ట ప్రకారం జరుగుతుంటాయి. అన్నీ ఇట్లే జరుగుతాయని వీల్లేదు. కొన్ని కార్యములు నీ ఇష్ట ప్రకారం జరుగుతుంటాయి. అప్పుడు ఇది నా వల్లే జరిగిందని భ్రమలో నిన్ను ఉంచుటకే అది అలా జరుగుతూ ఉంది. ప్రబోధ తరంగాల్లో స్వామివారు ఏం చెప్తున్నారంటే అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి అని నీవు అనుకుంటావు, కానీ నీ ఇష్టం కర్మ ప్రకారం జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరిగిన మానవుల్లో విషయం చూస్తే అన్నీ నేను అనుకున్నట్టు జరుగుతున్నాయి, కరెక్ట్గా అవి అక్కడే ఉన్నాయి, ఇది ఇక్కడే ఉంది, అది అలాగే జరిగింది, అన్నీ నా ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి అని నీవు అనుకుంటే కరెక్టే, అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి. కానీ నీ ఇష్టం కర్మ ప్రకారం జరుగుతూ ఉందని స్వామివారు అక్కడ తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా బయట ప్రపంచంలో
డబ్బు వలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని మనందరికీ అనిపిస్తూ ఉంది. ప్రపంచమంతా దాన్నే నమ్ముతూ ఉంది. దాన్నే షార్ట్కట్లో ధనం మూలం ఇదే జగత్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఆ ధనం కూడా కర్మ వల్లనే కలుగుతూ ఉంది. కాబట్టి స్వామివారు ప్రబోధ తరంగాల్లో ఏం చెప్పారంటే, ధనం మూలం ఇదం జగత్ కాదు, కర్మ మూలం ఇదం జగత్. కర్మ వల్లనే ఆ ధనం కలుగుతూ ఉంది, ఆ ధనం వల్లనే ఈ కార్యం జరుగుతూ ఉందని నువ్వు అనుకుంటున్నావు, దాని వెనకాల కర్మ అనే ఒక కార్యక్రమం ఉందని చెప్పడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. మానవుడు పొద్దున కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అయిపోలేదు. నిద్రపోయిన తర్వాత స్వప్నంలో కూడా కర్మను అనుభవిస్తూనే ఉన్నాడు, స్వప్నం రూపంలో. స్వామివారు ఉదాహరణ ఏం చెప్తారంటే, బయట ప్రపంచంలో నేను బ్రహ్మచర్యం వహిస్తున్నాను అని ఒక వ్యక్తి అంటే స్త్రీ సాంగత్యం లేని విధానంను నేను పాటిస్తున్నాను అని అనుకున్నప్పటికీ స్వప్నంలో బ్రహ్మచర్యం కోల్పోయిన పరిస్థితి చాలాసార్లు జరుగుతూ ఉంది. మరి దానికేం చెప్తావయ్యా అంటే, నిజంగా అక్కడ నువ్వు అనుభవం పొందావు, నీ బ్రహ్మచర్యం పోయింది. వాస్తవంగా నీవు అనుకున్న బ్రహ్మచర్యం వేరు. బ్రహ్మచర్యం అంటే దేవుని జ్ఞానం, దాన్ని ఆ జ్ఞానం ప్రకారం అనుసరించేవాడని అర్థం. బయట అర్థం ప్రకారం తీసుకున్నప్పటికీ అది నీ చేతిలో లేదని అక్కడ చెప్పడం జరిగింది. మరి ఇలాంటి కర్మ అనే ఒక విధానమే కాదు, జన్మ అనే విధానాలు కానీ, జ్ఞానం అనే విధానాలు కానీ, దైవ గ్రంథంలో దేవుడు భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా విడమర్చి మనకు చెప్పడం జరిగింది. కానీ ఆయా మతస్థులు ఈ గ్రంథం నాదే, ఈ గ్రంథం నాది, ఈ గ్రంథం నాది కాదు అని విడిదీసి చూసుకున్నా పర్వాలేదు అంటే చూసుకోకూడదు, కానీ చూసుకుంటున్నాడు. అయినా కానీ చూసుకున్నంత మాత్రాన తన మత గ్రంథమైనా పూర్తిగా చదువుతున్నాడంటే చదవడం లేదు. ఎవరో చెప్పింది ఈ గ్రంథంలో ఇలా ఉందంట అనే దాన్ని నమ్మి గుడ్డిగా పోతున్నాడు. ఖురాన్ గ్రంథంలో కూడా మిగతా 2 గ్రంథాలను చదవమనే చెప్పారు. 5వ సూర 68వ ఆయత్లో కూడా తౌరాత్ను, ఇంజిల్ను, ఈ ఖురాన్ను చదవమనే చెప్పారు. చదవడమే కాక మీ జీవితాల్లో అనుసరించాలని చెప్పారు. అనుసరించకపోతే నీవు ఏ ధర్మంలో లేనట్లే అని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదో ఒక వర్ణం అనే గోడ అడ్డపెట్టుకొని ఆ గోడ వెనకాల, గోడ ముందు ఉన్న అసంఖ్యాకంగా, అఖండంగా వ్యాపించి ఉన్న దేవుని యొక్క జ్ఞానాన్ని తగ్గించి దానికి ఒక హద్దును ఏర్పరచుకొని దానిలోనే వెతక్కోకుండా 3 గ్రంథాలను చదివి దానిలో ఉన్న సారాన్ని తెలుసుకొని కుల మత రహిత జ్ఞానాన్ని తెలుసుకొని అంతటా ఉన్న దేవునికి దగ్గరగా ప్రతి ఒక్కరూ పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంతటా వ్యాపించిన అల్లాను ఆరాధిస్తూ ఈరోజు ముస్లిం మరియు క్రైస్తవుల జ్ఞాన చర్చ సందర్భంగా మాకు ఇవ్వబడిన వాక్యము సూర 35 ఆయత్ 18. బరువును మోసేవాడెవరు మరొకరి బరువును మోయడు. బరువును మోసేవాడు ఒకవేళ తన బరువును మోసే నిమిత్తం వేరొకరిని పిలిచినా అతడు సమీప బంధువు అయినా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్త, చూడకపోయినా తమ ప్రభు భయపడే వారిని, నమాజులో నెలకొల్పే వారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. ఇది వాక్యము. ఈ భూమి మీద చాలా జీవరాశులు ఉన్నాయి. అవి పుడుతున్నాయి, చనిపోతున్నాయి. ఈ జీవరాశుల్లో మనుషులమైన మనం కూడా ఉన్నాం. మనం కూడా పుడుతున్నాము, చనిపోతా ఉన్నాం. మనం ఎందుకు పుడుతున్నామో, దీనికి కారణం ఏంది అని మనం ప్రశ్నించుకుంటే దానికి కారణం కర్మ అని సమాధానం తెలుస్తుంది. ఎలా అంటే ఖురాన్ గ్రంథంలోనే 4వ సూర 111లో ఏముందంటే, ఎవడైనా పాపమును సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లా ప్రతిదీ తెలిసినవాడు, వివేచన గలవాడు. అంటే ఎవడు సంపాదించుకుంది వాడే అనుభవిస్తున్నాడు అన్న ప్రకారము మనం ఎందుకు పుడుతున్నాము అంటే, మనం సంపాదించుకుంది మనం అనుభవించేదాని నిమిత్తమే పుడుతున్నాం.
సరే, ఇప్పుడు ఈ కర్మ ఎలా పుడుతుంది, అలాగే ఈ కర్మని మనం ఎలా అనుభవిస్తున్నాము, ఈ కర్మ రాకుండా మనం ఏం చేయాలా అని మనం ప్రశ్నించుకుంటే ద్వితీయ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంది. అక్కడ ఏం చెప్తారంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. దాంట్లో ఏముంటుందంటే, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది అని ఉంది. చూడటం అంటే ఏంది? ఒక పని. అంటే అక్కడ ఉదాహరణకి యేసు ప్రభువు ఒక పని వల్ల మీకు కర్మ వస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రతి మనిషి నిత్యం ఏదో ఒక పని చేస్తానే ఉన్నాడు, అందులో నుంచి కర్మ వస్తుంది అని ప్రభువు చెప్తున్నాడు. అక్కడ అది ఎలా వస్తుంది దానికి ఇంకొక వాక్యం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ కార్యం లేకపోయినా మీకు కర్మ వస్తుంది అని చెప్పుండారు. అంటే కార్యంలోని పుట్టే భావం వల్ల, అంటే ఆ కార్యం జరిగినప్పుడు మనలో పుట్టే భావం వల్ల మనకి కర్మ వస్తుందని యేసు ప్రభువు అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అవునా? ఇప్పుడు ఈ కార్యాలు 2 విధాలుగా ఉన్నాయి, మనం బాగా లోతుగా గమనిస్తే. అవి ఒకటి మనకి కేవలం మనకు వరకే జరిగాయి, అంటే ఎవరితో సంబంధం లేకుండా. ఉదాహరణ చూస్తే ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు కారు, అతనికి కాలు నొప్పులు రావచ్చు, వెన్నుముక నొప్పులు రావచ్చు, ఏదైనా రావచ్చు. అది అతను మాత్రమే అనుభవిస్తున్నాడు ఆ బాధని. అది వేరే వాళ్ళ వల్ల, ఎవరి వల్ల అతను అనుభవించలేదు. అది అతనే బాధపడుతున్నాడు. ఇంకొకటి అనుబంధ కర్మ ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పిల్లవాడికి అనారోగ్యం అనుకోండి, తల్లిదండ్రులు ఏంది, అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు అక్కడ బాగా గమనిస్తే ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది? మీ బరువును మీరు మోస్తారు కానీ ఇంకొకరు మోయరు అంటున్నారు. ఇక్కడ కొంత మనము అర్థం చేసుకునే దాంట్లో లోపం ఉంది. అక్కడ ఏమంటారంటే, అతని పిల్లవాడికి బాగలేని దానివల్ల మేము బాధపడుతున్నాము కదా అని అంటున్నారు. అంటే కర్మ అక్కడ పంచుకోబడుతుందా అంటే లేదు. ఉదాహరణ బాగా మనం లోతుగా ఆలోచిస్తే, అతని కడుపు నొప్పితో ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నారు? కడుపు నొప్పితో బాధపడటం లేదు, అతని మీద మోహగుణంతో బాధపడుతున్నారు. అక్కడ చిన్న తేడా ఉంది. అందుకనే ఎవరు బరువు వాళ్ళే, కడుపు నొప్పి వాడికి రావాలా, వాడు బాధపడుతున్నాడు. వీళ్ళు బాధపడుతున్నారు అంటే ఇది కేవలం మోహగుణమే కానీ కడుపు నొప్పితో కాదు. ఇది అనుబంధ కర్మ. దీన్ని పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఇప్పుడు మనం సహాయం కోసం ఒక వ్యక్తి కాడికి పోయామనుకోండి, అతను ఏదో పలుకుబడితో ఒక పని చేశాడు అనుకోండి, నేను మీకు రుణపడిపోయాను అంటాడు, రుణానుబంధం అంటాడు ఏదో. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏదైనా భోజనం పెట్టినప్పుడు మీకు రుణానుబంధం, మాకే రుణానుబంధం ఉందో మీ ఇంట్లో భోజనం చేశాము అంటారు. ఏంటి ఆ రుణానుబంధం? అనుబంధ కర్మే. రుణం అంటే అప్పనే కదా. అంటే వీళ్ళ ఇద్దరి కర్మల కలయిక వల్ల సంఘటన జరిగి అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. మనం ఆ సంఘటనల నుంచి భావం పుట్టి మళ్ళీ కొత్త రుణం పొందుతున్నాం, మళ్ళీ కొత్త కర్మను సంపాదించుకుంటూ ఉన్నాం మనం. అదే ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఒక వ్యక్తి ఇంతటితో ఈ రుణం తీరిపోయింది అంటాడు. అతను మనకేం బాకీ లేదు కదా. ఎందుకంటాం ఈ మాట? అంటే కర్మలను ఉద్దేశించే పెద్దవాళ్ళు ఆ విధంగా మనకి అలవాటు చేసినారు. ఈ మనిషి ఈ కర్మలను ఎట్లా అనుభవిస్తున్నాడు అంటే, ఏ సంఘటన అయినా చూసుకోండి, కష్టమో సుఖాన్నే అనుభవిస్తున్నాడు. అది మీరు ఏ పనైనా చూసుకోండి. ఒక విద్యార్థి పాస్ అయినాడు, సంతోషంగా ఉంటాడు. ఫెయిల్ అయినాడు, బాధపడతాడు. ఒకడు భోజనం చేశాడు, సంతోషపడతాడు. ఒకడు గొప్ప భోజనం చేసినా కానీ వాడు బాధపడవచ్చు, నచ్చకపోవచ్చు. మీరు ఏ సంఘటన అయినా చూసుకోండి, ప్రతి జీవుడు అనుభవించేది కేవలము సుఖము దుఃఖం మాత్రమే. ఈ సుఖాలు వెనకపడే మనం ఏమవుతున్నామంటే కోరికలు వెనకబడిపోతున్నాం. అంటే నిజమైన దేవుణ్ణి కాకుండా ఎవరిని అంటే వాళ్ళని. నేను ఒక ఉదాహరణ చెప్తా, రియల్ ఎగ్జాంపుల్.
మనం చదువుకున్నప్పుడు ఏంటంటే కొంతమందికి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, 10th క్లాస్ గ్రూప్స్, ఇంటర్మీడియట్, మీ బీటెక్ అని ఎంటెక్ అని ఏదైనా కానీ గ్రూప్స్ ఉంటాయి. మా స్నేహితుడు రోజు ఏదో ఒక కామెంట్ చేసేవాడు, స్వయం కృషి అని, మీరు కష్టపడితే పైకి వస్తారని అది పెట్టేవాడు. ఈరోజు ఉదయం ఒకటి పెట్టినాడు, అది మీకు చదివి వినిపిస్తాను. ఏం పెట్టాడంటే అతను, ఈరోజు అంటే ఈ ఘట్టం ముగటంతో ఆదివారం రొట్టెల పండుగ జరిగింది, సెలవు కావడంతో భక్తులు భారతీయ గారు వచ్చారు. చదువు, వివాహం, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఆరోగ్యం, గృహం, సౌభాగ్యం, ప్రమోషన్ల రొట్టెలను అడిగి మరీ పట్టుకోండి అన్నాడు. అంటే ఏంటంటే దీని వెనక నెల్లూరులో రొట్టెల పండుగ అని ఒకటి జరుగుతుంది. అతను ఇది పెట్టాడనమాట వాట్సాప్ గ్రూప్లో. అంటే మీకు వివాహం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఏం కావాలన్నా రొట్టెలు పట్టుకోండి, స్కూల్కి పోబాకండి. అదే అతను చెప్పింది ఆడ. మొన్నటి దాకా మీరు స్వయం కృషి చేయండి, కృషి చేస్తే మీరు పైకి వస్తా అని చెప్పినాడు. ఈరోజు ఏం పెట్టినాడు, రొట్టెలు పట్టుకోండి అన్నాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు అతను? అంటే ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకునే వాళ్ళు ఇది వదిలేసిపోయి రొట్టెలు పట్టుకోమని చెప్తున్నాడు అతను. అంటే మనకు కనీసం అతను పెట్టాడు, చదివిన మనం అన్నా ఆలోచించాలి ఏం జరుగుతుంది. అవునా? సరే, అంటే ఎందుకు ఇప్పుడు అతను పెడితే మనం ఎందుకు ఎగ్జైట్ అయ్యి దాన్ని చూపిస్తున్నాం అంటే, ఏదో మనం సంతోషంగా ఉండాలా, కర్మ ప్రకారం జరుగుతుంది అన్న విచక్షణ మనం కోల్పోయి ఏదో సంతోషంగా ఉండాలన్న ఆతృతలో దాని వెనక వెళ్ళిపోతూ ఉన్నాం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కర్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఇందాక మోక్ష సన్యాస యోగంలో అమ్మాయి చెప్పినారు, ఎవని భావంలో అహం లేదో అతను చేసే పని వల్ల కర్మ రాదు. అలాగే భగవద్గీతలో ఇంకో దగ్గర ఏం చెప్పినారు, జ్ఞానాగ్నితో మీ సర్వకర్మలను కాల్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడుంది? దేవుడు మనకి 3 దైవ గ్రంథాలు ఇచ్చాడు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. సరే, దీనికి అనుసంధానంగా దీని గురించి వివరించి మన దగ్గర ఇంకా ఎన్నో గ్రంథాలు కూడా ఉండొచ్చు. నేను అన్నీ చదివాను, అన్ని గ్రంథాలు చదివాము, మన అందరం కూడా చదివాము అనుకుందాం. కర్మలు కాలినయ్యా అని ప్రశ్న వచ్చింది, అంతే కదా? అక్కడేం చెప్తున్నాడు ఆయన, ఎవరి భావంలో అహం లేదో అంటున్నాడు. నేను జ్ఞానం చదివాను, ఏమని? అహం లేకపోతే కర్మ రాదు అని నేను చదివాను. నాకు కర్మ వస్తుందా రాదా, నాది ప్రశ్న ఇది. అలాగే ఖురాన్ గ్రంథంలో సూర 6:102 ఏం చెప్పాడంటే, సర్వకార్యకర్త అల్లానే అని ఉంది. కానీ అది చదివాను నేను కూడా, మీరు కూడా అందరూ చదువుంటారు, బయట అందరూ కూడా చదువుంటారు. కానీ పని చేసేటప్పుడు దేవుడే చేస్తున్నాడు అనే భావన నాలో ఉందా? ప్రశ్నే కదా. అంటే జ్ఞానం తెలుసుకుంటే నేనేమయ్యాను, జ్ఞానినయ్యాను. కృష్ణుడు ఏం చెప్తాడంటే, జ్ఞాని కంటే యోగి శ్రేష్ఠుడు అన్నాడు. జ్ఞాని కంటే యోగి శ్రేష్ఠుడు అంటే జ్ఞానం తెలుసుకోవటం వల్ల మీ కర్మలు కావటం లేదు. ఒకవేళ అలా అయి ఉంటే ఆ మాట కృష్ణుడు చెప్పేదానికి చెప్పి ఉన్నాడు, యోగి శ్రేష్ఠుడు అని. మనం చదివిన జ్ఞానాన్ని మనం అనుభవానికి తీసుకురావాలి. ఎలా? సరే, ప్రపంచంలోనే చూద్దాం. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలా అన్నదే అతని కోరిక. ఏం చేస్తాడు? ఎంబీబీఎస్ చేస్తాడు, 5 సంవత్సరాలు చదివాడు, 5 సంవత్సరాలు డిగ్రీ అయింది. అతన్ని మనం డాక్టర్ అనగలమా? అనలేము. అతను కేవలం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. అతను డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళా ఒక హాస్పిటల్కి పోయి అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర అతను ప్రాక్టీస్ చేయాలి. చేసి అప్పుడు అతను స్వయంగా చేసేటప్పుడు అతన్ని డాక్టర్ అనొచ్చు. అవునా? అలాగే ఇప్పుడు మన ఆధ్యాత్మికంలోకి వస్తే ఇప్పుడు దైవ జ్ఞానం మనకు కావాలా? ఎవరికి తెలుసు? దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదు అన్నది సూత్రం. దేవుడు మనకి ఏ విధంగా తెలియజేస్తాడు? తన ప్రతినిధి ద్వారా జ్ఞానం తెలియజేస్తాడు అన్నాడు. ఓకే, తెలుసుకున్నాము. ఆచరించాలంటే ఇప్పుడు అతను ఎట్టయితే ఎంబీబీఎస్ చదివి అనుభవంగా తెలిసిన ఇంకో డాక్టర్ దగ్గర పోయి ప్రాక్టీస్ చేశాడు, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలంటే అనుభవం ఉన్న వ్యక్తి కాడికి పోవాలి. ఆధ్యాత్మికంలో
అనుభవం ఉన్న వ్యక్తి కాడికి పోవాలా? ఎవరున్నారు? ప్రశ్నే కదా. అంటే మీరు బహుశా అది గుర్తులేదు, మనిషిని జంతువు అంటే అవమానించినట్లా, లేకపోతే కఠిన కరుణామయుడ కరుణామయుడు దేంట్లో స్వామివారు మీటింగ్ చెప్తూ ఓపెన్గా ఒక మాట చెప్పినారు, నా దగ్గర అనుభవం ఉంది అని ఓపెన్గా చెప్పి ప్రశ్నించారు మిగతా వాళ్ళు, మీ దగ్గర ఉందా అని. అవునా? ఓపెన్గా చెప్పారు ఆయన, నా దగ్గర దండిగా అనుభవం ఉంది, మీ దగ్గర ఏముంది అని అడిగినారు. ఏ అనుభవం? ఆ అనుభవం మనకు కావాలి కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఏదో ఊరికినే వచ్చి నెలకొకసారి వచ్చి లేకపోతే 3 నెలలకు ఒకసారి వచ్చి ఊరికినే ఏదో టైంపాస్ కాదు. అవునా? ఆయన ఓపెన్గా చెప్పినారు. అలాగే ఎవని భావంలో అహం లేదో మనం చదువుతున్నాం, ఆ జ్ఞానం మనకు చేరుతుంది, కానీ అనుభవం ఎలా వస్తుంది? 2 నెలల కిందట నిధి ప్రతినిధి మీటింగ్ చెప్పారు స్వామివారు. అది ప్రాక్టికల్, ప్రతి మనిషికి అర్థం చేసుకుంటే. ఎలా చెప్పారు ఆయన? నేను నడుస్తున్నాను, నేనంటే ఎవరని అడిగినారు. ఆత్మ. నేను మాట్లాడుతున్నాను, నేనంటే ఎవరు? ఆత్మ. నేను అనుభవం ఇస్తున్నాను, నేనంటే ఆత్మ. అనుభవించేది ఎవరు? జీవాత్మ. ఇది ప్రాక్టికల్ కాదా? ఇది అర్థం చేసుకుంటే జరిగే కార్యక్రమంలో అహం ఉండదు. అనుభవంతో అంటే ఏం చెప్పదలుచుకున్నామంటే ఏదో మాట్లాడటం కాదు, గొప్ప విషయం కాదు అది. కర్మ అనేది మనం బయట కార్యక్రమాల్లో పొందుతాము. ఇట్లా ఆధ్యాత్మిక విషయంలో జ్ఞానం చెప్పే గురువుని తక్కువ చేసినప్పుడు కూడా కర్మ వస్తుంది. తెలియనప్పుడు మనం గమ్ముగా ఉండటం ఉత్తమం. దైవ గ్రంథాలు ఏం చెప్తాయంటే బయట మనం చేసే తప్పు అంటే వాటి వల్ల వచ్చే కర్మ మీరు జ్ఞానంతో అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ ఇట్లా ఆధ్యాత్మికంలో కానీ ఆధ్యాత్మికం చెప్పే గురువు దగ్గర సంపాదించే కర్మలకి పాపక్షమాపణ లేదు అన్నారు. మీరు మీ దగ్గర గ్రంథాలు అంటే మనందరి దగ్గర గ్రంథాలు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, 10 సార్లు చదువు ఉండొచ్చు, 100 సార్లు చదివినా జ్ఞానివే, యోగివి కాదు నువ్వు. అవునా? అంటే దాని మీద దాని పూర్తి వివరం చెప్పే వ్యక్తిని ఎలా అడగమన్నారు? భగవద్గీతలోనే చెప్పినారు, గురువుని ఏ విధంగా అడగాలి జ్ఞానం. అన్నీ చదువుతాము, అర్థం కాలేదు మనకి. మీకు ఇంత వివరం ఏది? మీకు ఆధ్యాత్మికంలోని జ్ఞానాన్ని మనకి అనుభవం తీసుకువచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఎక్కడా లేరు, బయట వెతికితే. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నాకు కొంతమంది చెప్తున్నారు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు మందిరానికి అని నన్ను కూడా కొంతమంది అడిగినారు. సమాధానం ఇదే, నేను జ్ఞానం తెలుసుకున్నా, నాకు అనుభవాన్ని ఎవరు ఇచ్చేవాళ్ళ? దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, ఆయనే అనుభవం ఇవ్వాల. కాబట్టి మనం జ్ఞానం తెలుసుకుని దాన్ని అమలు కూడా అంటే దాన్ని ఆచరించే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. త్రిమతేకే గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞానం ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంతాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధనేశ్వరి దివ్యపాదములు నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జ్ఞాగ్నస్ అందరికీ మా నమస్కారములు. ఈరోజు క్రైస్తవులకు ఇచ్చిన అంశము లూకాసు వార్త 12వ అధ్యాయము 25వ వచనము. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును 3 రెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాటలు అదేవిధంగా మనకు కూడా వర్తిస్తున్నవి. ఇక్కడ ముందే రేపటి దాని గురించి
చింతిస్తున్నారు. అయితే నేటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కానీ ఎవరైనా కానీ రేపేం చేద్దామా ఏం తిందామా అనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు పడుకునే వరకు ఏదో ఒక ఆరాట పడుతూనే ఉంటారు. అయితే ఇవి జరిగే పనులు ఎవరు చేస్తున్నారు అనే విషయం తెలియక మనిషి అదే పనిలో పరిగెడుతూనే ఉన్నాడు. ఎంతవరకు ఏం ఆలోచిస్తారంటే తన పిల్లవాడు గొప్పగా చదువుకోవాలనో, డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో ఇవే అనుకుంటారు. కానీ దైవ మార్గాన్ని తెలుసుకుందామనే ఆలోచన కూడా ఒక్కరు కూడా చేయడు. ఇవి తెలుసుకోవాలంటే నేటి సమాజంలో క్రైస్తవులు ఎవరైనా సరే ఏమనుకుంటే ఇప్పుడే జన్మించామనే తపనలోనే ఉంటారు. ఇదే మా పుట్టుక, ఇప్పుడే పుట్టామనే ఆలోచనలో ఉంటారు. కానీ వాస్తవంగా సృష్టి ఆదిలోనే నువ్వు సృష్టించబడిన విషయము చాలామందికి తెలియదు. ఇప్పుడే జన్మించే విధానమే తెలుస్తుంది, కానీ సృష్టి ఆదిలోనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే విషయము తెలియదు. వచ్చిన తర్వాత ఆ తర్వాత జన్మలు ఏర్పడినాయి. ఎందుకు జన్మలు ఏర్పడినాయి అనేది మనకు జన్మలు వస్తూనే ఉన్నాయి. సృష్టి ఆది నుండి జన్మలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అది నువ్వు చేసినటువంటి బైబిల్లో అయితే పాపం. ఈ కర్మ అనే విషయం ఎక్కడ తెలుస్తుందంటే భగవద్గీతలో తెలుస్తుంది. కర్మ అంటే పాపము, పుణ్యం. ఈ పాప పుణ్యాలు ఎవరు చేస్తున్నాడు? జీవుడు. ఎందుకు చేస్తున్నాడు? ఈ శరీరం యొక్క నిర్మాణం తెలియక, ఈ శరీరం ఎన్ని భాగాలతో నిర్మించబడిందనే విషయం తెలియక, ఈ శరీరం అంతా నేనే అనే భావంలో ఉంటూ అన్నీ నేనే చేస్తున్నాను అనే విధానంలో ఉండటం వల్ల వీడు జీవుడు మనిషి జన్మలెత్తు వస్తున్నాడు. అందుకే ప్రభువారు ఆ మాట అక్కడ ఆ సందర్భంలో శిష్యులతో చెప్తున్నారన్నమాట. నేడు మనకు కూడా చాలామందికి ఆ విషయం తెలియక కొట్టుకుంటూ ఇదే జన్మ అనుకొని మనం పరిగెడుతూనే ఉన్నాం. నేడు సోమవారం దాన్ని శరీరం యొక్క నిర్మాణం గురించి దేవుడు ఎలా నిర్మించాడు, ఆ నిర్మాణంలో నువ్వెవరు, నువ్వెక్కడుంటావు, నువ్వేం చేస్తావు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే రేపటి దాని గురించి చింతించవలసిన అవసరము ఉండదు. అందుకనే మనం ఇప్పటివరకు కూడా ఈ త్రయ సిద్ధాంత జ్ఞానం తెలుసుకుంటేనే ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతున్నాయి. అంటే సోమవారం ఈ శరీర నిర్మాణం తెలుసుకోవాలి. ముందు శరీర నిర్మాణంలో నువ్వెక్కడున్నావు, జీవుడివి, నువ్వేమీ చేయలేవు, అసంతృడివి. అంటే ప్రతి మనిషి తను ఏమీ చేయలేడు అనే విషయం తెలుసుకుంటేనే కానీ దాని యొక్క మర్మం అనేది, అంటే ఈ జీవుని, అంటే ఈ జన్మ అనేది లేకుండా పోతుంది. అందుకే ప్రభువారు అక్కడ శిష్యులకు చెప్తూ ప్రాణం గుర్చైనను ఏమి ధరించుకుందామని మీ దేహం గుర్చని చింతింపకుడి. అంటే ఇవన్నీ ఆల్రెడీ నీకు ఇచ్చాడు దేవుడు, ముందే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే కర్మ విధానం, కర్మ ప్రకారం రేపు ఏం జరుగుతుందో ఈ క్షణం నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అంతా ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే నడిపిస్తున్నాడనే భావం ఎప్పుడైతే వస్తుందో మనం దీని గురించి చింతించవలసిన అవసరము లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా అస్వతంత్రుణ్ణి, నేనేమీ చేయలేను అనే భావం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు దేవుడు అన్నీ చేస్తున్నాడనేది తెలుసుకుంటే అప్పుడు మనం దేవుని గొప్పగా చూసుకుంటాము. దేవుణ్ణి ఎప్పుడైతే గొప్పగా చూసుకుంటావో నీకు కొంత భయం అనేది కలుగుతుంది, దేవుని భయం అనేది కలుగుతుంది. ఇహలోకంలో ఉన్న వాటి గురించి భయపడాల్సిన అవసరము కూడా ఉండదు, దాని గురించి కూడా చింతించవలసిన అవసరం కూడా ఉండదు. ఇటు వాక్యాన్ని ప్రభువారు ఆ రోజు అలా చెప్పి ఉన్నారు. నేడు స్వామివారు కూడా మనకి 3 దైవ గ్రంథాలు ఇచ్చి మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించి శరీరంలో మనం ఎటువంటి ఏ పనులు చేయలేము అసంతులు అని, మాట్లాడే ప్రతి మాట ఆయనేనని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అట్టి విధానాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు. ముందుగా యేసు ప్రభు చెప్పిన విధంగా ఆదరణకర్తగా వచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి మా సాష్టాంగ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ పౌర్ణమి పండుగకు వచ్చిన మీ అందరికీ మా వందనాలు. ఈరోజు మనకిచ్చిన అంశం కర్మ. మనకివ్వబడిన వాక్యాన్ని నేను చెబుతాను, వినండి. యేసు ప్రభు చెప్పిన మాటే. లూకాసు వార్త 12వ అధ్యాయం 25వ వచనం. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మోరెడెక్కువ చేసుకొనగలడు? ప్రశ్న వేశాడండి యేసు ప్రభు. నిజమే, మనకెన్నో చింతలు ఉంటాయి. దానికి
సమాధానం యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరు మీ ఎత్తును చింతించడం వలన ఒక అంగుళం కూడా పెంచుకోలేరు, కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి, అప్పుడు నా కాడి సులువు అన్నాడు. నిజమే. అయితే కర్మ అనే పదం విశ్వాసులకి అంటే క్రైస్తవులకి ఎలర్జీగా ఉంటుందండి. అక్కడ దాకా ఎందుకు, ఈ జ్ఞానం తెలిసేదాకా నాకు కూడా ఎలర్జీగానే ఉండేది ఆ పదం వింటేనే. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నా కర్మ ఎట్టుందండి, అందుకే ఇట్లా జరిగింది, నాకు ఈ నష్టం వచ్చింది, నా కర్మ ఉంది, నా కర్మ ఏం చేస్తాం అంటే, ఇదేంటి ఈ పిచ్చోడు ఎట్లా అంటున్నాడు, అంత గొప్ప దేవుడు ఉండగా ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా కర్మ అని కర్మలో మునిగి తేలుతున్నాడు అని నాకు కొంచెం కోపం కూడా వచ్చేది. కానీ హిందువులు మాత్రం కర్మ అని కర్మలో మునిగి తేలుతుంటారండి. మరి ఇప్పుడు త్రైతులు ఎక్కడున్నారని ఆలోచన చేస్తా అప్పుడప్పుడు. త్రైతులు అంటే జ్ఞానులు. జ్ఞానులు కూడా కర్మలో మునిగి తేలుతున్నారా, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా, అంటే కృపను ఆశ్రయిస్తున్నారా? కర్మకు ఆపోజిట్ కృప, గ్రేస్. కర్మ అని కర్మలో మునిగి తేలబాకండి. గో టు గ్రేస్, కృపను ఆశ్రయించండి. అంటే కర్మ అంత ఈజీయా? ఈజీ కాదండి. కర్మ బలమైనదే, నేను కూడా ఒప్పుకుంటున్నా, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దానికంటే శక్తివంతమైనది గ్రేస్, కృప. ఆ కృపను ఆశ్రయిస్తే మన భారం అంతా ఆయన మోస్తాడు. ఖురాన్లో ఎవడూ మోయలేడు, నిజమే, ఆ మాట కూడా నిజమే. ఎవడి భారాన్ని ఎవడూ మోయడు, అది కూడా నిజమే. కానీ ఒకే ఒక్కడు మోసేవాడు ఉన్నాడండి. ఆయనే అంటున్నాడు, నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, అప్పుడు మీకు తేలికవుతుంది అన్నాడు. 3 రోజుల క్రితం నాకు అన్యాయం జరిగిందండి. 2 లక్షల రూపాయల నష్టం వచ్చింది ఆ అన్యాయంలో. నేను ట్రైన్లో మందిరానికి వస్తా ఆ నష్టం గురించే, ఆ అన్యాయం గురించి ఆలోచిస్తున్నా, చింతిస్తున్నా. వెంటనే నాకు ప్రభు వాక్యం జ్ఞాపకం వచ్చింది. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మోరెడెక్కువ చేసుకొనగలడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. నిజమే కదా అని, ప్రభా నాకు ఈ అన్యాయం జరిగింది, నీ మీదనే వేస్తాను, నువ్వే చూసుకోయా అన్నా. ఎమ్మటే మనసు అంతా తేలికైపోయిందండి. లేకపోతే ఆ భారం మోసి 2 లక్షల రూపాయల భారం మామూలా అండి? మోసి మైండ్లో లేదండి. అట్ట చేస్తే ఆ 2 లక్షలు మిగిలే, ఎట్ట చేస్తే ఆ 2 లక్షల అన్యాయం తప్పించుకునేవాడిని అని ఆ ఆలోచనలన్నీ అండి. నేను ఈ విధంగా మాట్లాడితే ఆ 2 లక్షలు నష్టం జరగకుండా ఉండేదే. ఎన్నో ఆలోచనలు. కానీ ఆ చింత యావత్తు ఆయన మీద మనం వేయగలిగితే ఎంత బాగుండును. 6 నెలల క్రితం మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. ఖమ్మంలో కూడా ఘనంగా జరిపాం క్రిస్మస్ పండుగ. విశ్వాసులకి పెద్ద పండుగ అండి క్రిస్మస్ పండుగ అంటే, చాలా పెద్ద పండుగ. ఒక మాటలో చెప్పాలంటే అంతకంటే పెద్ద పండుగ లేదు విశ్వాసులకి. ఆ పండుగలో పెద్ద పండుగ జరుపుతున్నామని నేను క్రైస్తవులని, సహోదరులు చాలామందికి, మా బంధువులకి, విశ్వాసులకి అందరికీ ఆహ్వాన కార్డులు ఇచ్చి, కొంతమందికి నోటితో చెప్పి, కొంతమంది ఫోన్లు చేసి, కొంతమంది ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను, కుటుంబంతో రాండి క్రిస్మస్ పండుగ జరుపుతున్నాం అని. అంటే కొంతమంది మొహమాటానికి వస్తామన్నారు. నేను చాలామంది, సుమారు 100 మందిని పిలిస్తే 1 మాత్రం వచ్చారండి. 2 వేరు కుటుంబాల వాళ్ళే. ఒక ఆయనకు 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వచ్చాడు, అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. రా అన్నయ్య కూర్చో అంటే కూర్చోట్లే, అంతా ఇటు చూస్తుండు, అటు ఇటు.
వీళ్ళు అసలు ఏంది ఇది నిజంగా క్రిస్మస్ పండుగేనా, వీళ్ళు ఇంకేదైనా చేస్తున్నారు, అటు ఇటు చూసుకుంటా చుట్టూ తిరిగి చూస్తున్నారు, కూర్చోట్లే, అసలు ఏడ కూర్చోట్లే. 500 కుర్చీలు ఉన్నాయి, వచ్చింది 200 మంది, ఇంకా కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి, కూర్చోట్లే, అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరిగి ఆ వెనకాల పోయి అవతల కూర్చుండు. నేను ఆయన దగ్గర పోయి ఎందుకు ముందుకు వచ్చి కూర్చోండి అని అంటే ఇట్ట అనుకుంటా వదిన ఇంటికాడ ఉందిలే నేను పోతున్నాను అంటే వాళ్ళని కూడా తీసుకున్నాను, భోజనాలు కూడా ఉన్నాయి అని అంటే వద్దులే మా కొడుకు వచ్చిండు అని పోయిండండి. మధ్యలోనే పోయిండు, లేడు. సరే ఇంకొక అబ్బాయి వచ్చిండు, 25 సంవత్సరాలు ఉంటాయి, అతను కూడా విశ్వాసే. అతను వచ్చి ఆ గేట్ దగ్గరకు వచ్చి అందరినీ చూసేటానికి ఒక్కళ్ళ దగ్గర కూడా బైబిల్ లేదు. అసలు వీళ్ళేమి విశ్వాసులు, ఇదేం క్రిస్మస్ పండగ, ఒక్కళ్ళ దగ్గర కూడా బైబిల్ లేదు అని అటు నుంచి అట్టే పోయిండండి. ఏంటయ్యా నువ్వు అటు నుంచి అట్టే పోయినా, తర్వాత ఫోన్ చేసి అడిగిన లోపలికి రాలేదేంటి అని అంటే అసలు వాళ్ళు విశ్వాసులేనా, వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా, ఒక్కళ్ళ దగ్గర కూడా బైబిల్ లేదు అని అన్నాడు. నిజంగా నేను ఆలోచన చేస్తే నిజంగానే లేదండి, ఒక్కళ్ళ దగ్గర కూడా బైబిల్ లేదు. ఎందుకు నా దగ్గర ఉంది కదా బైబిల్ అని నేను అన్నా. నిజమే నా దగ్గర ఉంది, బైబిల్ ఉంది, పెద్ద బైబిలే ఉంది. యేసు ప్రభు పుట్టు పూర్వోత్తరాలు ఉన్న బైబిల్ ఉంది నా దగ్గర, పెద్ద గ్రంథం చేతిలో పట్టుకుంటే మా కమిటీ సభ్యులే వెనకాల గొనుగుతున్నారు, నా మీద ఫిర్యాదు చేశారు. అదిగో 66 పాఠాలున్న గ్రంథం పట్టుకున్నాడు అని నా మీద కంప్లైంట్ చేశారండి. అని ఆ 66 పాఠాలు సరే కంప్లైంట్ చేస్తే చేశారు, వింటారేమో అని అంటే వింటలే, నేను చెప్పే వాక్యం వింటలే. మన రైతులే అదిగో 66 పాఠాలు పట్టుకోండు మరలా దాంట్లో పోయిండు అని ఒక్కళ్ళు కూడా వినలేదండి మా కమిటీ సభ్యులు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వెనకాల. అంటే కృపను ఆశ్రయించారా, కర్మను ఆశ్రయించారా? కర్మ కంటే బలమైనది కృప. ఆ కృపను మనం ఆశ్రయిస్తే మనం సొంతంగా చేయలేనిది కర్మ మొత్తం ఒక క్షణంలో మాడి మసైపోతుందండి, అంత శక్తివంతమైనది కృప. నేను ఆలోచన చేస్తున్నా ఇక్కడికి వచ్చాక, ఆ సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత కర్మ అనే అంశం ఇచ్చిన తర్వాత ఆలోచన చేస్తున్నా, నాకు ఈ వేదిక దగ్గర నిలబడే అర్హత ఉందా అని ఆలోచన చేస్తే నాకు జవాబు ఏమొచ్చిందంటే అర్హత లేదని వచ్చింది. లేదు, నిజంగానే. ఎందుకు లేదంటే నేను పాపిని. ఇంత పెద్ద పరిశుద్ధమైన మందిరములో దేవుడే మనిషిగా దిగివచ్చి నడయాడిన ఈ మందిరములో ఆయన స్వయంగా ఇక్కడ ఈ పీఠం మీద బోధించిన ఈ మందిరంలో నేను నిలబడే అర్హత నాకున్నదా అంటే కర్మ ప్రకారం లేదండి, కర్మ ప్రకారం లేదు. మరి ఎందుకు నిల్చొని అర్హత లేని ఎందుకు నిల్చున్నా అంటే కృపను ఆశ్రయించాను కనుక నాకు ఈ అర్హత వచ్చింది. కృప అంటే అర్హత లేనిది పొందుకోవడమే కృప. అందుకే ఓ భక్తుడు అంటాడు, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలు. ఆయన కృప ఉంటే మనం బ్రతకగలం, ఆయన కృప ఉంటే మనం ఏదైనా చేయగలమండి. మా అమ్మాయికి సంవత్సరం క్రితం జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. మా అమ్మాయి చదివింది సాధారణ డిగ్రీ, బీటెక్ కాదు, సాధారణ డిగ్రీ. అయితే జాబ్ వచ్చిందని మా అన్నయ్యకి చెబితే మా అన్నయ్య నమ్మట్లా. జాబ్ ఏం రాలేదు, ఒట్టిని అబద్ధం చెబుతున్నారు అన్నాడు, అనుకుంటున్నా అని పక్కమటోళ్ళు చెబుతున్నాడు. ఎందుకు నమ్మట్లే? మా అన్నయ్య నమ్మకపోవడానికి కారణం ఉంది.
వాళ్ళ అమ్మాయికి అంతకుముందే జాబ్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి బీటెక్ చదివింది కనుక జాబ్ వచ్చింది. మా అమ్మాయి డిగ్రీ, సాధారణ డిగ్రీ చదివింది కనుక వాళ్ళ అమ్మాయి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించారు కనుక వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది. నేను సాధారణ డిగ్రీ చదివించాను కనుక పెద్ద ఖర్చు పెట్టలేదు కనుక జాబ్ రాలేదని మా అన్నయ్య విశ్వాసం, నమ్మకం కనుక జాబ్ రాలేదని మా బాబాయ్ వాళ్ళతోని వాదిస్తున్నాడు. నిజమే, నేను కూడా ఆలోచించా. మా అన్నయ్య అనే నమ్మకంలో కూడా ఆధారం ఉంది. నిజమే. ఎందుకు అని అంటే అక్కడ తేడా ఏంటంటే కృపను ఆశ్రయించాం కనుక, కర్మ కంటే బలమైనది కృప కనుక జాబ్ వచ్చిందని మా విశ్వాసం అండి. నమ్మలేనంత ఇతరులు నమ్మలేనంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. నేను మా కమిటీ సభ్యురాల్ని ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగాను. చేసుకోవట్లేదని. ఎందుకు చేసుకోవట్లేదు అన్నా. ప్రార్థన చెప్పినంతా దేవునికి తెలుసులే, అంతా కర్మ ప్రకారం జరిగింది, నా కర్మలో ఎట్టుంటే అట్నే జరిగిద్దిలే అని అంటుంది. అంటే ఇంకా కర్మ అని కర్మలో మునిగి తేలుతున్నావా? ఇంత జ్ఞానం స్వామివారు ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కర్మ అని కర్మలో మునిగి తేలుతున్నావా? అట్ట తేలబాకండి. కృపను ఆశ్రయించండి. కృపను ఆశ్రయించండి. అప్పుడు మీ భారం తేలికవుతుంది. మీ భారం అంతా ఆయన మోస్తాడు. ఆయనే అంటున్నాడు, నా మీద వేయండి మీ భారం అంతా. ఆయనే అన్నప్పుడు మనకేంటండి వేయటానికి? మన భారం ఆయన మోస్తానని అంటున్నాడు కదా. అన్నప్పుడు ఇంకా మనం కృపను ఆశ్రయిస్తే పోలేదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీ ఎంతమంది కర్మ అని కర్మలో మునిగి తేలుతున్నారు? లేదా దేవుని కృపను ఆశ్రయిస్తున్నారా? మేము దేవుని కృపను ఆశ్రయిస్తున్నాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళు ఇద్దరు, ఒక 20 మంది ఎత్తారు, 30 మంది. అంటే ఎక్కువ మంది కర్మలో మునిగి తేలుతున్నారు. ఎక్కువ మంది కర్మలో మునిగి తేలుతున్నారు. ఒక బోధకుని దగ్గరికి ఒక ఆయన వచ్చి ఇలా అడిగాడు, అయ్యా నా దగ్గర భగవద్గీత, బైబిల్ 2 ఉన్నాయి, ఏది చదవమంటారు నన్ను? ఏ గ్రంథం చదవమంటారు అని అడిగాడు. ఆ బోధకుడు అన్నాడు, నువ్వు మంచివాడు అయితే భగవద్గీత చదువు, నువ్వు మంచివాడివి కాకపోతే బైబిల్ గ్రంథం చదువు అన్నాడు. అప్పుడు ఆయన, నేను మంచివాడినే కదా, నాకు భగవద్గీత చాలు అని భగవద్గీత అత్తుకున్నాడు. ఒక 2 నిమిషాలు ఆలోచించి, నేను మంచివాడిని కాదు కదా, నేను మంచివాడిని కాదు, నాకు బైబిల్ ఇవ్వండి, బైబిల్ చదువుతాను అని బైబిల్ చదివాడండి. బాప్తీసం కూడా తీసుకున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, భగవద్గీత చదవండి, బైబిల్ చదవండి, ఖురాను కూడా చదవండి. అప్పుడు మీకు సంపూర్ణం అవుతుంది. మీరు దేవుని కృపను ఆశ్రయించడానికి మీకు తగినంత జ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఒట్టి భగవద్గీత చదివారనుకోండి, బైబిల్ చదవకుండా కర్మ అని కర్మలో మునిగి తేలుతారు. ఇక మీరు అందులోంచి బయటకు రాలేరు. కనుక 3 గ్రంథాలు చదవండి, భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 చదవండి. కర్మను కూడా కొట్టిపారేయకూడదు కనుక భగవద్గీత కూడా చదవాలి. విశ్వాసులు, క్రైస్తవులు అసలు కర్మేంటి, దేవుడే అంత శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు, ఆయన్ని మేము ఆశ్రయించాము, ఆయన కృప మాకుంది, ఆయన కృప మాకు చాలు, ఇక కర్మతో మాకు పనే లేదు అనుకుంటున్నారండి. అది కూడా తప్పే.
ముందు కర్మను గురించి మనం తెలుసుకుంటే ఆయన కృపను ఎట్లా ఆశ్రయించాలో మనకు అర్థమవుతుంది. అందుకే మీరు అన్యుల వలె అసూయ పడక ఆ గ్రంథము ఈ గ్రంథము అని అసూయ పడకండి, 66 పాఠాల గ్రంథం అని తేలిగ్గా కొట్టిపారేయకండి. యేసుప్రభు పుట్టి పూర్వోత్తరాలు కావాలంటే 66 పాఠాల గ్రంథం చదవాలి. అవసరం లేదులే, ఆయన పుట్టుపూర్వోత్తరాలు అవసరం లేదులే అనుకుంటే మీరు ఓకే, మాకు ఆయన పుట్టుపూర్వోత్తరాలు కావాలి. అంత పెద్ద క్రిస్మస్ పండుగలో ఆయన పుట్టుక గురించి చెప్పకుండా ఉండగలమా? ఆయన పుట్టుక గురించి చెప్పాలంటే 66 పాఠాల గ్రంథం చదవాలండి, తేవాలి, ఉండాలి, చేతిలో ఉండాలి. ఆ 66 పాఠాల గ్రంథం లేకుండా ఆయన పుట్టుక గురించి ఎలా చెప్పగలం? క్రిస్మస్ సందేశం ఎలా ఇవ్వగలం? ఒకసారి ఆలోచించండి. మీకు స్వామివారు గొప్ప పేరు పెట్టాడు, జ్ఞానులు బిరుదిచ్చాడండి దేవుడు మీకు. జ్ఞానులు ఎంత జ్ఞానయుక్తంగా ఉండాలి, ఎంత జ్ఞానయుక్తంగా మన మాటలు ఉండాలి. అన్యులకు మించి, ఇతరులకు మించి, విశ్వాసులకు మించి మన పలుకులు ఉండాలండి. అంతగా మనము ఆశ్రయించి ఆ కర్మను మనం కొట్టివేసుకొని దేవుని కృపలో ఆనందిద్దాం. ఈ సందేశం ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మీ తన కృపను మీ అందరికీ మెండుగా దయచేయనుగాక. ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయము 25వ వచనంలో, మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. దీనికి మాట్లాడేదానికి సంబంధం ఏంటి? కర్మకు ఈ చింతకు సంబంధం ఏంటి? అసలు కర్మ అనే పదం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అంటే బైబిల్ గ్రంథంలో కర్మ అనే పదం ఎక్కడా లేదు. కానీ కర్మ గురించి అయితే బైబిల్ సంపూర్ణంగా తెలియజేసింది. మరి ఇది ఎట్లా కర్మ అనే పదం బైబిల్లో లేదు కాబట్టి మీరు కర్మ గురించి ఎట్లా మాట్లాడతారు అంటే, బైబిల్ గ్రంథాన్ని ప్రభువు బోధించింది కర్మలను తీసివేయటం కోసం, కర్మలలో నుండి నేను బయటపడేయటం కోసమే బైబిల్ బోధించాడు ప్రభువారు. అటువంటి ప్రభు బోధలో కర్మ లేకపోవడం ఏంటి, కర్మ గురించి లేకపోవడం ఏంటి అంటే, ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, బైబిల్ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు అయి ఉండొచ్చు శిష్యుడు. ఎందుకంటే 4 సువార్తలను రాసింది శిష్యులు. ప్రభు బోధించిన బోధను సరైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకొని పోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందే సువార్తల రూపంలో రాశారు కనుక. 2 తర్జుమా లోపం అయి ఉండొచ్చు. అంటే బైబిల్ గ్రంథాన్ని అరబ్ కంట్రీలో అక్కడ ఆదిమ హెబ్రీ భాషల్లో అరామిక్లో ప్రభు బోధించాడు. ఆ అరబిక్ భాషలో నుండి తర్జుమా అయ్యే విధానంలో లోపమై ఉండొచ్చు. 3 మనకి ప్రభు బోధించిన బోధ అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ 100% క్రైస్తవ సమాజమే కానీ ఇంకా ఇతర సమాజాలు బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ బోధించే బోధకులకైనా కానీ కర్మ గురించి అర్థం కాల, ప్రభు బోధ అర్థం కాల. ప్రభు బోధ అర్థమై ఉంటే కర్మ అంటే ఏంటో తెలుస్తుంది. కర్మ మన జీవితాలలో ఎలా ఉంది, కర్మ ఎలా పనిచేస్తుంది, కర్మ ప్రకారమే నేనున్నానా లేకపోతే కర్మకు అతీతంగా నేను ఉంటున్నానా, అసలు ఈ కర్మ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ వాక్యమే కాదు, ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో 7వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అనే మాట ఉంది. ఇప్పుడు క్రైస్తవులు మీ తల వెంట్రుకలు అంటే క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవులు మాకే అనుకుంటే తప్పు. ఎందుకంటే తల అందరికీ ఉంటుందిగా, భూమి మీద మనిషిగా పుట్టినవాడు అందరికీ తలలు ఉంటాయి. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి తల వెంట్రుకలు లెక్కతో లెక్కించబడి నీ తల మీద ఉన్నాయి. నీకు లెక్కలేదు అవి ఎన్ని ఉన్నాయి ఏంటి,
అనేది నీకు నీ చేతవలే. కానీ దాని లెక్క ఎక్కడుందంటే ఉంది. ఇదే కాకుండా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో చాలా వాక్యాలు మనిషి యొక్క కర్మను గురించి చెప్పబడి ఉన్నాయి. ఇవే కాదు, ఇందాక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారి బోధ అంతా కూడా కర్మను బేస్ చేసుకుని ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చూసినట్లయితే 6వ అధ్యాయములో కూడా ఇదే టాపిక్ రన్ అవుతుందన్నమాట. 6వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయము 25వ వచనం నుండి, అంతేకాకుండా 6వ అధ్యాయము 19వ వచనం నుండి, అరే భూమి మీద మీరు డబ్బు కోసం పాకులాడొద్దు, తర్వాత మీరు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే భూమి మీద ఎవడన్నా దొంగ వచ్చి దొంగిలించవచ్చు, లేకపోతే అది చిమ్మిట తుప్పు పట్టవచ్చు, వాటికి చెదలు తినేయచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వస్తూ ఈ శరీర యంత్రాంగం గురించి చెప్తూ మీరు నీ దేహం గురించి కూడా చింతించొద్దు, ఏం తిందామా అని చింతించొద్దు, ఏం కట్టుకుందామా అని చింతించొద్దు, ఏం పని చేద్దామా, ఏం సంపాదించుకుందామా అని ఆహారం గురించి, ఏం తిందామా, మధ్యాహ్నం ఏం తిందామా అనే దాని గురించి చింతించొద్దు అని చివరి వరకు చెప్పుకొస్తూ 34వ వచనంలో రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈ కీడు అని రాశారు. కీడు అంటే ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారంటే బైబిల్ గ్రంథంలో ఎవరు చెప్పలేరు. ఏ నాటి కర్మ ఆ నాటికి ఆల్రెడీ రాయబడి ఉంది, నువ్వు చింతపడాల్సిన పని లేదని చెప్పినాడు. ఇదంతా చెప్పుకోవచ్చు. అరే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకోవు. చూడండి, నేల మీద మొలిచే సాధారణ గడ్డిని చూడండి, ఆ గడ్డి మంచి పూలు పూస్తున్నాయి. అవి కూడా ఆహారం కోసం సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయట్లే. ఈ బోధ క్రైస్తవులందరికీ తెలుసా తెలీదా? తెలీదండి క్రైస్తవులందరికీ. అందరికీ తెలుసు. క్రైస్తవులు చింత చేసేది దేనికో తెలుసా? క్రైస్తవులు అంటే ఏంటంటే అర్థం, క్రై అంటే ఏడవటం, ఏడ్చేవారని అర్థం. క్రై అంటే ఏడ్చేవారు. పాస్టర్లు కూడా ఏం చెప్తారంటే, అరే ఏడ్సండి రా, మీరు ఏడ్చండి అమ్మా, మీ హృదయాన్ని ప్రభువు ముందు కుమ్మరించండి, మీరు అడుక్కుంటే దేవుడు మీకు అవన్నీ ఇస్తాడు. ఇక్కడ కృప అనేది మన పాస్టర్ గారు చెప్పారు, కానీ కృప అనేది కూడా అర్థం కాదనమాట ఎవరికి. కృప అంటే ఏంటి అంటే వీళ్ళు ఏడిసి అడిగింది పొందటం కృప అంటే. ఆ కృప అనేది క్రైస్తవుల ఉద్దేశంలో కృప అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చదువు కోసం పిల్లోని బాగా చదివేయాలనుకున్నాడు, వాడిని ఆ స్కూల్లో చేర్చాలా, డబ్బులు కట్టాలా, వాడికి కాలేజ్ ఫీజు కట్టాలా. దానికోసం వీడు ఏం చేస్తా అంటే ప్రార్థన చేస్తే ఎవడో ఒకడు వచ్చి ఆ డబ్బులు ఇచ్చినాడు అనుకోండి, అదే కృప అంటున్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మధ్యాహ్నం తిండి గురించే చింతపడొద్దురా అని చెప్తుంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకోవు, వాటికి లేని చింత మీకెలా అని అడుగుతున్నాడు యేసుప్రభు. రేపటి గురించి చింతపడొద్దని చెప్తున్నాడు. మరి క్రైస్తవ సమాజం అంతా పెళ్ళి ఎట్లా అవుతుందో, పెళ్ళి అయితే పిల్లలు పుడతారో లేదో, లేదా ఉద్యోగం వస్తుందో లేదో, ఒకవేళ ఉద్యోగము వస్తే మంచిది వస్తుందో చెడ్డది వస్తుందో, లేదా అది ఎక్కువ డబ్బులు వస్తాయో తక్కువ డబ్బులు వస్తాయో, ఒకవేళ వస్తే అది కూడా కృపే అనుకుంటున్నారు. అంటే కృప అంటే ఏంటి? కర్మ ప్రకారం వచ్చేది కృప కాదు. మన సహోదరులు కృప గురించి గొప్పగా చెప్పారు, కానీ ఆ కృప అంటే ఏంటో కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదని చెప్తున్నాను నేను ఇక్కడ. కర్మ గురించి తెలియకపోతే దాని కృప గురించి కూడా తెలియదు. అసలు కర్మ అంటే ఏంటి, కృప అంటే ఏంటి? గ్రేస్, ఉచితంగా ఇచ్చేది అని. ఉచితంగా ఇచ్చేది ఏంటి? వస్తువాహనాలు, లేకపోతే ఆ అవసరతలు తీర్చే అవసరాలు తీర్చేది కాదు. దేవుడు దైవజ్ఞానాన్ని భూమి మీద సంపూర్ణంగా ఉచితంగా ఇచ్చాడు. నీకు దైవజ్ఞానం అవసరమైనప్పుడల్లా, నీకు ఆ తృష్ణ కలిగినప్పుడల్లా దేవుడు భూమి మీదకి వచ్చి తన జ్ఞానాన్ని మీకు ఇచ్చాడు, మనందరికీ పంచాడు. మూడు కాలాల్లో 3 గ్రంథాల రూపంలో దేవుడు తన దైవజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ దైవజ్ఞానాన్ని ఉపయోగించుకొని నువ్వు కర్మను లేకుండా చేసుకోవాలి తప్ప, ఆ కర్మను లేకుండా చేసుకొని దేవునిలోకి చేరాలనే ఉద్దేశం ఉండాలి తప్ప,
అవసరాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించడం అనేది కరెక్ట్ కాదు. అది కర్మ ప్రకారం నువ్వు దేవుణ్ణి నువ్వు ఏడ్చి నువ్వు రోజంతా ఏడిపించి విశ్వాసుల్ని కానీ పాస్టర్ కానీ రోజంతా ఏడిపించి క్రై చేయించి నువ్వు వాడిని అస్తవ్యస్తంగా ఆ చర్చిలో కూర్చోబెట్టినా వాని కర్మలో ఏది ఉంటే అదే జరుగుతుంది. అదే చెప్పాడు ఇక్కడ, ఏ నాటికి ఆ నాటికి చాలు, నువ్వు రేపటి గురించి చింతించొద్దు. పిల్లకి పెళ్ళెట్ట అయిద్దో అని నువ్వు ఏడసాల్సిన పనే ఉంది దేవుని దగ్గర. పిల్ల పెళ్ళి రాసి ఉంటాడు కర్మలో ముందే. అరే కర్మ అనే మాటే బైబిల్లో లేదు, ఎట్లా చెప్తావంటే బైబిల్లో రాయబడి కర్మ అనేది లేదు కానీ రాసిందంతా కర్మ గురించే అని చెప్తున్నా నేను. ఇప్పుడు మత్తయి సువార్త ఈ 6వ అధ్యాయంలో కాదు 5వ అధ్యాయంలో మీరు చూసుకుంటే మన సహోదరులు ఆల్రెడీ గుర్తు చేశారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాను అన్నాడు. అంటే కర్మ అంటే ఏంటనుకున్నారు? నువ్వు చేసిన దానికి ఫలితం, నువ్వు చేసిన దానికి ఫలితం బైబిల్లో ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా నేను. అది నువ్వు ఏం చేసినా సరే, నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వు ప్రతిదానికి ఫలితం అనుభవించాల్సిందే అని నొక్కి ఒక్కాడించి బోధ చేస్తున్నారు కదా క్రైస్తవ సమాజంలో పాస్టర్లంతా. నువ్వు మరి మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది, కాబట్టి మంచోళ్ళుగా బతకండి అని చెప్తున్నావు తప్ప ఈ ఫలితాన్ని అనుభవించకుండా ఉండే విధానం నువ్వు చెప్పట్లా. అసలు ఆ ఫలితం మంచి ఫలితమైనా చెడు ఫలితమైనా సరే నువ్వు భూమి మీద ఉండే అనుభవించాలి. అదే యేసుప్రభు చెప్పాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పారవేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికేసేయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తెగనరుకు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం నువ్వు ఈ లోకంలో కుంటివాడవైనా గుడ్డివాడవైనా అవిటివాడవైనా మేలే నీకు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం వీటిని తీసివేసుకో అని చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం ముఖ్యం కానీ కాలు చేయి బాగుపడటం ముఖ్యం కాదుగా. ఇవాళ మనం చర్చికి వెళ్ళేది ఎందుకు? కాలు వాడికి పెరాలసిస్ వచ్చింది, వాడు చర్చికి వస్తాడు. ఒక రోగం వచ్చింది, చర్చికి వస్తున్నావు. వచ్చి ఏం చేస్తున్నావు? అరే నా కాలు చెయ్యి బాగు చేయి ప్రభు అని అడుగుతున్నావు. అది దాన్ని పోగొట్టుకోనైనా పరలోక రాజ్యంలో ప్రవేశించని ప్రభువు చెప్తుంటే చెయ్యి కాలు బాగు చేసుకోవడం కోసం యేసుప్రభు దగ్గరికి వస్తే ఇంకేం నీ కృప? అది రోగం ఏదో ఒక 6 నెలలు ఉందో సంవత్సరం ఉందో తర్వాత తగ్గింది, ఇదిగో నాకు కాలు చేయి వచ్చింది, ఇదే దేవుని కృప అంటే? నువ్వు దేవుని దగ్గరికి అక్కడ చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా కర్మలో కాలు చేయి వచ్చేది ఉంటే వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తావంటే దావీదు అనే ఒక భక్తుడు చెప్పాడు. ఏమని రాశాడంటే ఆయన, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి అని రాశాడు. గ్రంథం అంటే మళ్ళీ ఏడానుకో ఖురాన్ గ్రంథంలో పత్రము అని ఉంది. ఖురాన్ గ్రంథంలో ఏముంది? పత్రము అని ఉంది. బైబిల్ గ్రంథంలో గ్రంథము అని ఉంది. అది ఏడుందంటే గ్రంథం ఈడే ఉంది. ఈ గ్రంథంలో నువ్వు పుట్టక మునిపే నీ యొక్క అంటే నీ శరీరంలోకి నువ్వు ప్రవేశించక మునిపే నీ దినములన్నీ అంటే నువ్వు 70 ఏళ్ళు బతకాలి, 80 ఏళ్ళు బతకాలా. దినములు అంటే ప్రతిరోజులో ఉన్న ప్రతి గంట, ప్రతి గంటలో ఉన్న ప్రతి నిమిషం, ప్రతి సెకను నువ్వు పీల్చే శ్వాసతో సహా లెక్కతో, నీ తల వెంట్రుకలు ఎన్ని ఉండాలి అనే లెక్కతో. కొన్ని రోజులకి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక బట్టనెత్తి వచ్చింది, అది కూడా లెక్కే. ప్రతిదీ లెక్కతో నువ్వు భూమి మీదకి వస్తున్నావు. అది ముందే రాయబడి ఉందని చెప్తున్నాడు భక్తుడు. కాబట్టి అది తెలుసుకోవాలా. కర్మకు అతీతమైన పని లేదా అంటే ఉంది. కర్మకు అతీతమైన పని దైవజ్ఞానం ప్రకారం దైవజ్ఞానాన్ని బోధించటం, లేకుంటే జ్ఞాన ప్రచారం, లేకుంటే దేవుని సేవ. ఈ రెండే ఉన్నాయి, కర్మకు అతీతంగా ఉంటాయి అవి. దానిలో ఏమవుతుందంటే క్షమ అనేది దేవునికి ఇష్టమైతే క్షమిస్తాడు, లేకుంటే లేదు. అది కూడా తాత ఇస్తాడు అని చెప్పినాడు. పరమాత్మకి ఇష్టమైతే నువ్వు క్షమించబడతావు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి ఆచరిస్తే నీకు క్షమించబడతావేమో. అది కూడా నీ భావము దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ప్రపంచ కోరికల కోసమో ప్రపంచ ఆశయాల కోసమో కర్మని అనుకొని, లేకుంటే చెడు పనులు చేస్తూ నా కర్మలో ఇది ఉంది అనుకునేది కాదు. దైవ మార్గంలో ప్రయాణం చేయాలి. జ్ఞానాన్ని ఆశ్రయించి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాల్సిన
బాధ్యత దేవుడిచ్చాడు. అప్పుడు ఈ కర్మబంధనాలలో నుండి నిన్ను బయటపడేసే మార్గం దేవుడిస్తాడు తప్ప కర్మల్లో నుంచి బయటపడటం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు బయటపడగలవు? కర్మలో నుండి ఎప్పుడు బయటపడగలవు? నువ్వు జ్ఞానిగా ఉంటే బయటపడగలవా? బయటపడలేవు. నువ్వు ఎప్పుడు బయటపడగలుగుతావు అంటే నువ్వు మోక్షాన్ని పొందినప్పుడే నీకు కర్మ లేదు. నువ్వు మోక్షం పొందనంతసేపు నువ్వు మోసంలో ఉన్నట్టే, అంటే కర్మలో ఉన్నావు, మోసపోతూనే ఉన్నావు, నేను ఇదని. అయితే ఇక్కడ ముఖ్యంగా నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్నా, నీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేవు తక్కువ చేసుకోలేవు అన్నప్పుడు నువ్వు రోగాన్ని తీసేయటం కోసం ఏంటికి ప్రార్థన చేయాలా? ఉద్యోగం కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? చేయాల్సిన అవసరం ఉందా? చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లిఖించబడి ఉంది, ప్రతిదీ లిఖించబడి. నీ తల వెంట్రుక కూడా లెక్కతో ఉంది. బట్టనెత్తు కోసం ప్రార్థన చేస్తే వెంట్రుకలు రావాలని వస్తాయా? రావు. అది లెక్కతో ఉంది, ప్రతిదీ లెక్కాచారంతో ఉంది. కాబట్టి నీ ఎత్తుని నువ్వు పెంచుకోలేనట్టే. నేను హై హీల్స్ వేసుకుంటా అంటే నీ ఎత్తు పెరిగినట్టు కాదు, అది నీ ఎత్తు పెరిగినట్టు కాదు. అది నీ ఎత్తును పెంచుకోలేని నీ శరీరం యొక్క పొడవుని నువ్వు పెంచుకోలేవు. లేకుంటే నీ శరీరంలో ఏది కూడా నీ మాట చొప్పున జరగట్లా. నువ్వు అనుకుంటున్నావు కదా, నీ ఆలోచన చొప్పున ఏది జరగదు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. నీ ఆలోచన ప్రకారం ఏది జరగట్లేదు, అంతా కూడా దేవుడు నిర్ణయించి పంపించాడు నీకు ఈ కర్మని. ఆ కర్మ ప్రకారమే జరుగుతుంది. దీనికి కర్మను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా, నేను ఒక ప్రశ్న వేస్తా. భూమి మీద దేవునికి అందరూ సమానమే కదా? దేవునికి భూమి మీద మనుషులందరూ సమానమైనప్పుడు ఒకరిని ఉన్నవాడిగా ఒకరిని లేనివాడిగా దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? 2, భూమి మీద అందరూ మనుషులు దేవునికి సమానమే కదా? దేవుడు పక్షపాతి కానప్పుడు ఒకరిని అంగవైకల్యంతో ఒకరిని అన్ని అవయవాలు బాగున్నవాడిగా ఎందుకు పుట్టిస్తున్నాడు? ఒకడు ధనికుడింట్లో ఒకడు పేదోడింట్లో ఎందుకు పుట్టిస్తున్నాడు? ఒకడు విద్యావంతుడిగా ఒకడు విద్యావిహీనుడిగా ఎందుకు చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు. కాబట్టి ఈ ప్రశ్నలకు మీరు తల్లకిందులు తపస్సు చేసినా జవాబు చెప్పలేరు. ఎందుకంటే వాడు చేసుకున్న కర్మల ఫలితమే ఏదైతే కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఎదుట హాజరవ్వాలి. హాజరైనప్పుడు ప్రతివాడు వాని క్రియల ఫలితాన్ని అనుభవించడం కోసం తీర్పు చేయబడుతుంది. ఇది జరుగుతుంది ప్రతిసారి. ఎక్కడ జరుగుతుంది? నువ్వు చనిపోగానే నువ్వు దేవుని దగ్గర దేవుని తీర్పు కోసం దేవుని తీర్పుకు లోనవుతున్నావు. నువ్వు చనిపోయిన వెంటనే నీకు తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగి నీకు దేవుడు తీర్పు తీర్చి నువ్వు ఇలా కష్టపడాలా ఇట్లా బాధపడాలా అని చెప్పి ఆ తీర్పులో నిర్ణయం చేసి నిన్ను ఇంకొక దేహంలోనికి ప్రవేశపెట్టి అక్కడ సుఖాన్ని బాధల్ని అనుభవింపజేస్తున్నాడు దేవుడు. దీన్ని ఉదాహరణకి యేసుప్రభు చెప్పాడు. ధనవంతుడు లాజరు కథ రూపంలో చెప్పాడు. ధనవంతుడు లాజరు కథ రూపంలో చెప్పినాడు. అక్కడ ధనవంతుడేమో తీర్పు తీర్చబడి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. అలా లాజరు అంటే దేవుని వాక్య ప్రకారం బ్రతికినోడు నెమ్మది పొందుతున్నాడని మరి ఒక జన్మలో వాళ్ళ జన్మల గురించి దేవుడు తెలియజేశాడు. కాబట్టి కర్మ లేకుండా ఏ కార్యం జరగట్లేదు. ఇక్కడ నిలబడి మాట్లాడి చెప్పడమే కాదు, ప్రతినిత్యం మన జీవితంలో కర్మతోనే నడుస్తుందని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు బోధంతా కూడా కర్మ గురించి చెప్పబడింది. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు అందించినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఇంతటితో ఈ ముస్లిం క్రైస్తవుల జ్ఞాన చర్చను ముగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.